సిస్టర్న్ అంటే ఏంటి అనుకున్నాం? ద సిస్టర్న్ విచ్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ అ వాటర్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే దాన్ని సిస్టర్న్ అనుకుంటామని చెప్పుకున్నాం, రైట్? జనరల్ గా ఇన్ని మనం పైప్స్ అండ్ సిస్టమ్ కాన్సెప్ట్ లో ట్యాంక్ అని తీసుకుంటాము, రైట్? సో ట్యాంక్ ఫిల్ చేయాలంటే వి రిక్వైర్డ్ పైప్స్ విచ్ ఇస్ కాల్డ్ ఇన్లెట్స్. అండ్ ట్యాంక్ ని వాటర్ ఎంప్టీ చేసి ఒకవేళ ట్యాంక్ క్లీన్ చేయాలనుకుంటే కనుక వాటర్ తీసేయాలి, కాబట్టి ఆ తీసేసి దాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ అవుట్లెట్. సో ఒక ట్యాంక్ ఎన్ని ఇన్లెట్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని అవుట్లెట్లైనా ఉండొచ్చు, రైట్? నౌ హియర్ ఇస్ ద క్వశ్చన్. 2 pipes A and B can fill a tank in 20 minutes and 30 minutes respectively. 20 minutes and 30 minutes respectively. If both pipes are opened together, the time taken to fill the tank is, ఇక్కడ మనకి అవుట్లెట్ లేదు, జస్ట్ ఓన్లీ ఇన్లెట్స్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఒక ట్యాంక్ కి 2 పైప్స్ కనెక్ట్ అయి ఉన్నాయంట, పైప్ ఏ అండ్ పైప్ బి, రైట్? ఇప్పుడు పైప్ ఏ ఒకదాన్ని ఓపెన్ చేస్తే 20 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోతుంది, అండ్ పైప్ బిని ఒకదాన్ని ఓపెన్ చేస్తే 30 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోతుందట. 30 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోతుందట. నా వాడేమన్నాడంటే 2 పైపులు కలిపి ఓపెన్ చేస్తే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడగడం. ఇట్స్ బేసిక్ క్వశ్చన్. దీన్ని మనం 2-3 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తామంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా స్టార్ట్ చేద్దాం. ఏమన్నాడు అక్కడ మనకి? డన్. రైట్. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఒక ట్యాంక్ ఉంది, గుడ్. ఈ ట్యాంక్ కి 2 పైప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, పైప్ ఏ అండ్ పైప్ బి. 2 పైప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. పైప్ ఏ వచ్చి 20 minutes లో ట్యాంక్ ఫిల్ చేసేస్తుందంట. 20 minutes లో ట్యాంక్ ఫిల్ చేసేస్తాడు. పైప్ బి వచ్చి 30 minutes లో ట్యాంక్ ఫిల్ చేస్తాడట. 30 minutes లో ట్యాంక్ ఫిల్ చేసేస్తాడట. ఇప్పుడు వాడేమడిగాడు? రెండిట్ని కలిపి ఓపెన్ చేస్తే అని అడిగాడు. అక్కడ మనం ఆన్సర్ ఆప్షన్ చూసినట్టయితే చూడండి, పైప్ ఏ ఒక్కటే 20 minutes లో ఫిల్ చేసేస్తే 2 పైపులు ఓపెన్ చేసినప్పుడు ద ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 20 minutes. ద ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 20 minutes. అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏని ఆన్సర్ ఆప్షన్ సి ఎలిమినేట్ చేసే ఛాన్సే లేదన్నమాట. ఇంకా మనకు ఉన్నాయి 2 ఆప్షన్స్. వన్ ఈస్ 12 అండ్ అదర్ వన్ ఈస్ 15. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎందుకంటే పైప్ ఏ ఒకదాన్ని ఓపెన్ చేస్తామనుకోమా, అది 20 minutes లో ఫిల్ చేసేస్తుంది. ఆనికి తోడు ఇంకో పైప్ కూడా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ద ఆన్సర్ షుడ్ బి లెస్ దాన్ 20 కన్నా తక్కువ ఉండాలి. మనకి ఆన్సర్ ఆప్షన్ లో లైక్ ఏ అండ్ సి ఆర్ మోర్ దాన్ 20. ఒకటి 50 ఉంది, ఒకటి 25 ఉంది. సో ఆ రెండింటిని కూడా డిలీట్ చేసేయచ్చు. ఇంకా మనకు ఉన్నది 2 ఆప్షన్స్. వన్ ఈస్ 12 అండ్ అదర్ వన్ ఈస్ 15, రైటా? ఇలా అయితే మనం ఫస్ట్ ఏమనుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ట్యాంక్ కెపాసిటీ ఎంత ఫిల్ చేయాలి? ట్యాంక్ కెపాసిటీ ఫిల్ చేయాలంటే ఎలా? ట్యాంక్ కెపాసిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంక్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం? ఆ టైం కి రిలేటెడ్ గా ఏది ఇస్తే దానికి ఎల్సిఎం తీసేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎంత అయితే ఎల్సిఎం వచ్చిందో దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అని చెప్పుకున్నాం. ఇక్కడ 20కి 30కి ఎల్సిఎం ఎంత? 20కి 30కి ఎల్సిఎం ఎంత? దాట్ ఈస్ 20, 30 if you go with the 10 like 2,3. So the LCM is 60. The LCM is 60. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ 60 liters. ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ 60 liters. అంటే ఆ ట్యాంక్ మొత్తం 60 liters పడుతుంది అనమాట. ట్యాంక్ మొత్తానికి 60 liters పడుతుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్కి వస్తే ఏమనుకోవాలి? పైప్ ఏ 60 liters ని ఫిల్ చేయడానికి 20 minutes తీసుకుంటుందంట. 60 liters ని ఫిల్ చేయడానికి 20 minutes తీసుకుంటుందంట. అయితే 1 minute లో అది ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 1 minute లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేసేస్తుంది అంటే ఇది ఏ 1 minute లో 3 liters ని ఫిల్ చేస్తుందమ్మా. సింపుల్. 60/20 you will get 3 liters in 1 minute. 3 liters in 1 minute. Got it? అంటే పైప్ ఏ 1 minute లో 3 liters ని ఫిల్ చేస్తుంది, అవునా? అండ్ పైప్ బి వచ్చి 60 liters ని ఫిల్ చేయడానికి 30 minutes తీసుకుంటుందండి. 60 liters ని ఫిల్ చేయడానికి 30 minutes తీసుకుంటుందండి. అంటే 1 minute లో ఇది ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 2 liters ఫిల్ చేస్తుంది. 1 minute లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 2 liters ఫిల్ చేస్తుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు? ఏ వచ్చి 1 minute లో 3 liters ఫిల్ చేస్తుంది అండ్ బి వచ్చి 1 minute లో 2 liters ఫిల్ చేస్తుంది.
A plus B ఈ రెండింటిని కలిపామనుకోండి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తాయి 5 లీటర్స్ ఇన్ 1 మినిట్ 1 మినిట్ లో రెండు కలిపి 5 లీటర్స్ ఫిల్ చేసేస్తాయి అంటాం. ఇప్పుడు మనకి ట్యాంక్ కెపాసిటీ ఎంత 16 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ ఎంత 16 లీటర్స్. 1 మినిట్ లో 5 లీటర్స్ ఫిల్ చేస్తే 60 లీటర్స్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంతే కదా. 5 liters in 1 minute, then the capacity of the tank is like 60 liters. Then how many minutes required? Simple, 60 by 5, which is equals to 12 minutes, which is equals to 12 minutes. So the answer option B. Answer option is B. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఇది బేసిక్ కాన్సెప్ట్, ఇది వన్ క్లియర్ గా ఉండాలి రైట్. అండ్ మనం ఫార్ములా కూడా చెప్తున్నాం. ఏ అనేవాడు ఎక్స్ డేస్ లో చేశాడు, బి అనేవాడు వై డేస్ లో చేశాడు. ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ బై ప్రొడక్ట్ బై సమ్ అని చెప్పుకున్నాం. సేమ్ థింగ్ పైప్ ఏ ఇది వచ్చి మనకి 20 minutes లో ఫిల్ చేసేస్తుంది. అండ్ పైప్ బి వచ్చి 30 minutes లో ఫిల్ చేసేస్తుంది. అండ్ ఏ ప్లస్ బి వచ్చి ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 20 into 30 upon 20 plus 30 which is equals to 600 upon 20 అంటే 50 which is equals to 12 minutes, which is equals to 12 minutes. ఇది ఆల్టర్నేట్ మెథడ్, ఇది కాన్సెప్ట్, ఇది ఆల్టర్నేటివ్ లైక్ ఫార్ములా మెథడ్. మనకి మాక్సిమం ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఎందుకంటే ప్రతి దానికి ఫార్ములా వేసుకోలేము మనం. కొన్ని ఏంటి అవుతుంది, కొన్ని అవ్వము. సో కాన్సెప్ట్ ఈస్ దిస్ వన్. ఈస్ దట్ క్లియర్? డన్. నౌ ద సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద సెకండ్ క్వశ్చన్ ఈస్ 2 pipes A and B can separately fill a cistern in 60 minutes and 75 minutes respectively. Right. There is a third pipe in the bottom of the cistern to empty it. అంటే కింద ఇంకో పైప్ కూడా పెట్టాడు, అంటే అవుట్లెట్ ఒకటి ఉంది కింద రైట్. అండ్ ఇఫ్ ఆల్ ద 3 pipes are simultaneously opened, then the cistern is filled in 50 minutes. Then the cistern is filled in 50 minutes. అంటే 3 పైపుల్ని ఎట్ ఏ టైం సైమిల్టేనియస్ అంటే అన్ని ఒక్కసారి ఓపెన్ చేయడం, అన్ని ఒక్కసారి సైమిల్టేనియస్ లో అనొచ్చు, టుగెదర్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అన్ని 3 పైపుల్ని ఒకసారి ఓపెన్ చేస్తే 50 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోతుందంట. ఇన్ హౌ మచ్ టైమ్ ద థర్డ్ పైప్ అలోన్ కెన్ ఎంప్టీ ద సిస్టర్న్. అంటే ఇప్పుడు పైప్ ఏ పైప్ బి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత లైక్ ట్యాంక్ ఇప్పుడే ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోతే పైప్ సి ఒకటే ట్యాంక్ ని ఎంప్టీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగడం. హౌ మచ్ టైమ్ పైప్ సి విల్ టేక్, ఐ మీన్ థర్డ్ పైప్ విల్ టేక్ టు ఎంప్టీ ద ట్యాంక్. సిస్టర్న్, సిస్టర్న్ అంటే ట్యాంక్ అనుకున్నాం కదా. సో మనం ఇలా వేసుకుందాం. we have a 2 pipes here, call it as A, B, and there is a third pipe C, and there is a third pipe C. ఇక్కడ మనకి పైప్ ఏ వచ్చి లైక్ 60 minutes పడుతుందంట, అండ్ పైప్ బి వచ్చి 75 minutes పడుతుందంట. అండ్ వీ డోంట్ నో పైప్ సి, పైప్ సి గురించి మనకు తెలియదు రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, టైమ్ అండ్ వర్క్ లో ఏం చేయాలనుకున్నాం, టోటల్ వర్క్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్ లో ఏం చేయాలి, టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎలా వస్తుంది మనకి, ఉన్న టైమింగ్ రిలేటెడ్ ఏదైతే ఉందో అన్నిటికి ఎల్సిఎం తీసుకుంటాం, అన్నిటికి ఎల్సిఎం తీసుకుంటాం, అంతేనా. నా చూడండి అమ్మా, 60కి 75కి ఎల్సిఎం ఎంత, 60 75 ఎల్సిఎం ఎంత, ఇలా అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్న ఫైండ్ అవుట్ చేస్తాం, నో ఇష్యూ. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వస్తే సింపుల్ గా అయిపోతుంది. 16 ఏమైనా రాయొచ్చు మనం, 6 into 10, 75 ని 25 into 3, 6 again 2 into 3 into 2 into 5, this one is 5 square into 3. So 2 square into 3 into 5, this becomes 60, and 5 square into 3, this indicates 75. ఇప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత అవుతుంది, 2 square into 3 into 5 square. This is your prime factorization. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎలా అనుకున్నాం, when we are finding LCM కామన్ గా ఉండాల్సిన నెసెసిటీ లేదు, బేస్ వాల్యూ ఎక్కడ కామన్ అక్కర్లేదు.
2 హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. 2 హైయెస్ట్ పవర్ ఇస్ స్క్వేర్ ఇయర్ అండ్ 3 ఇక్కడ ఉన్నాయి కాబట్టి 1 తీసుకున్నాం. 5 ఇక్కడ 1 ఇక్కడ 2 కాబట్టి 2 తీసుకుంటాం. దిస్ ఇస్ అవర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 2 స్క్వేర్ అంటే 4, 4 3s are 12. 12 into 5 square అంటే 25. 12 into 25 you will get 300. You will get 300. That is your LCM. ఇలా కనుక్కున్నా you will get 300. అంతే కదా. ఇలా తీసుకున్నా అదే వస్తాం. చిన్న నెంబర్లు అంటే ఈజీగా వచ్చేస్తుంది, అంటే కాంప్లికేటెడ్. ఫస్ట్ విల్ గో విత్ 5. 5 12 5 15 అంతేనా. I go with 3. Again go with 3. 3 4s are and 3 5s are. So no other thing is there. So what we'll do? 3 into 4 into 5 into 5. 5 5s are 25. 4 3s are 12. 12 into 25. Which what we get here? 12 into 25. That is equals to 300 is your LCM. 300 is your LCM. LCM ఎంత వచ్చింది? That is your capacity of the tank. That is your capacity of the tank. ఇప్పుడు మనకి ట్యాంక్ కెపాసిటీ 300 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేసరికి ఏ పైప్ ఈ 300 లీటర్స్ ఫిల్ చేయడానికి 6 minutes తీసుకుందంట. 60 minutes తీసుకుందంట. ఏ పైప్ ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి, ట్యాంక్ లో ఎంత పడతాయి మనకి? 300 పడతాయి. ఆ 300 లీటర్స్ ని ఫిల్ చేయడానికి హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? 60 minutes. అంటే 1 minute లో ఎన్ని చేస్తుంది? 100 300 divided by 60 which is equals to 5 liters. అంటే 1 minute లో ఇది 5 liters ని ఫిల్ చేస్తుంది. ఇదన్ని 1 minute లో 300 by 75 అంటే 4 liters ఫిల్ చేసేస్తుంది. 300 what will get here? 300 by 75. ఇందులో 4 times పోతుంది కాబట్టి 4 liters ఫిల్ చేస్తాము. Got it. ఇప్పుడు సి అనే పైపు ఎంత ఎంటీ చేస్తుంది మనకు తెలియదు. లెట్ us consider xn అనేసుకుందాం. తెలియదు కాబట్టి లేదంటే సి అనుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఈ పైప్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తే ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్ ఇన్ 50 minutes. ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్ ఇన్ 50 minutes. 3 పైపులు ఓపెన్ చేసేస్తే 50 minutes లో ట్యాంక్ ఫిల్ అవుతుందంట. సో 3 పైపుల్ని ఓపెన్ చేస్తే ట్యాంక్ కెపాసిటీ ఎంత మనకి? 300 liters. ఈ 300 liters ని ఫిల్ అవడానికి ఎన్ని మినిట్స్ తీసుకుందంట? 50 minutes తీసుకుందంట. ఎన్ని మినిట్స్ తీసుకుందంట? 50 minutes తీసుకుందంట. అంటే ఈ 3 కలిపి 1 minute లో ఎంత వాటర్ దాంట్లో వస్తుంది అంటే 0 0 గెట్ క్యాన్సిల్ అండ్ 6 times 6 liters ఆఫ్ వాటర్ ని ట్యాంక్ లో ఉంచుతున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ ఏమవుతుంది? A plus B plus C అన్నాడు కదా, అదే A ఇది B అనుకున్నాం అనుకో. A 5 liters ట్యాంక్ లో వేసేస్తుంది అండ్ B 4 liters ట్యాంక్ లో వేసేస్తుంది. Got it? అంటే ఈ రెండు 1 minute ఓపెన్ చేస్తే 5 plus 4 యాక్చువల్లీ 9 liters వాటర్ ట్యాంక్ లో ఉండాలి. 9 liters ఆఫ్ వాటర్ ట్యాంక్ లో ఉండాలి, సి విషయం మాట్లాడకపోతే. అవునా? కానీ ఇక్కడ మనకి సి ఉంది. సి ఇస్ అ అవుట్లెట్. సి ఇస్ అ అవుట్లెట్. ఈ అవుట్లెట్ ఉంది కాబట్టి ఏమవుతుందండి? అవుట్లెట్ లో నుంచి కొంత వాటర్ ని బయటికి పంపించేస్తుంది. యాక్చువల్లీ 9 liters ఉండాలి. ఆ 9 liters లో నుంచి ఏం చేస్తుంది? కొంత వాటర్ ని బయటికి పంపించేస్తుంది. కొంత వాటర్ ని మనకి బయటికి పంపించేస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు A ప్లస్ B ప్లస్ సి ఉంటే ఎన్ని లీటర్స్ ఉంటుంది? ఓన్లీ 6 liters ఉంటుంది. ఎన్ని లీటర్స్ ఉంటుంది? 6 liters ఉంటుంది. యాక్చువల్లీ మనకేం తెలుసు? A 5 liters వేస్తుంది, B 4 liters వేస్తుంది, సి మనకు తెలియదు. ఇది ఈక్వల్స్ టు 6 liters. ఇప్పుడు సి మనకి ఏం చేస్తుందంటే వాటర్ ని బయటికి పంపిస్తుంది కదమ్మా. వాటర్ ని బయటికి పంపిస్తుంది కాబట్టి మనం సైన్ ఏం తీసుకోవాలి? దీనికి నెగటివ్ సైన్ తీసుకోవాలి. వై? బికాస్ అది లోపల ట్యాంక్ లో ఉన్న వాటర్ ని బయటికి పంపించేస్తుంది. రైటా? సో మైనస్ సి ఈక్వల్స్ టు 6 liters. ఇప్పుడు 5 plus 4 ఎంత? 9. 9 minus C is equals to 6 and 6 is equals to C is equals to ఎంత? 9 minus 6 is 3. C is equals to 3. So what it means? C is equals to 3 అంటే మీనింగ్ ఏంటంటే 1 నిమిషంలో C 3 లీటర్ని బయటికి పంపిస్తుంది. 1 నిమిషంలో C ఎన్ని లీటర్ని పంపిస్తుంది బయటికి? 3 లీటర్ని బయటకు పంపిస్తుందమ్మా. హౌ మెనీ లీటర్స్ ఆర్ థ్రోయింగ్ అవుట్? 3 liters. ఎందుకు 3 liters? మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే వాట్ వి హ్యావ్ హియర్? ఏ 5 liters పంపిస్తుంది, లోపలికి వేస్తుందని తెలుసు. బి 4 liters లోపలికి వేస్తుందని తెలుసు. సి కొంత వాటర్ ని బయటికి పంపిస్తుంది. దట్స్ వై ఇట్ ఇండికేట్స్ మైనస్. బయటికి పంపించేస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇలా 1 minute కి ఎన్ని లీటర్స్ ట్యాంక్ లో ఉంటుందని చెప్పాడు? 6. వై? బికాస్ ఆల్ ద 3 ఓపెన్ చేస్తే 50 minutes లో, ఇక్కడ 50 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోద్దట.
మూడు సైమల్టేనియస్ గా ఓపెన్ చేస్తే 60 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోద్దంట. ట్యాంక్ ఫిల్ అవ్వాలంటే ఎన్ని లీటర్స్ పడాలి? 300 లీటర్స్ ఉంటేనే ట్యాంక్ ఫిల్ అవుతుంది. అది 50 minutes లో ఫిల్ అయిపోతుంది. అప్పుడు ఇది రెండింటిని సింప్లిఫై చేస్తే 6 liters in 1 minute. 6 liters in 1 minute. ఈ 6 liters ఇలా వచ్చిందమ్మా. మూడింటిని కలిపి క్యాలిక్యులేట్ చేస్తే 6 వచ్చింది. సో 5 + 4 9 - c = 6. సి ఈ సి ని టైప్ తీసుకొస్తే ప్లస్ సి, ఈ +6 ని టైప్ తీసుకొస్తే -6. 9 - 6 = 3. దెన్ సి = 3 liters వచ్చింది 1 minute లో. మనకి లైక్ క్వశ్చన్ ఏంటి? ట్యాంక్ ఫిల్ అయిపోయిన తర్వాత సి ఒకదాన్ని ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎంటీ అవడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. గాట్ ఇట్. ఇప్పుడు సి 1 minute లో 3 liters ని బయటికి పంపించేస్తే చూడండి 3 liters in 1 minute. మనకి ట్యాంక్ కెపాసిటీ ఎంత? 300 liters. 300 liters ని పంపించడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సింపుల్. 300/3 which is equals to 100 minutes. Which is equals to 100 minutes. Option B. Is this clear? మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైమ్ అండ్ వర్క్ కానీ లేదంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ ఉన్నప్పుడు మనకి టోటల్ వర్క్ కావాలి అంటే ఏం చేయాలన్నమాట? టైంకి రిలేటెడ్ గా ఏది ఉంటే దానికి ఎల్సిఎం తీసుకోవాలి, దానికి ఎల్సిఎం తీసేసుకోవాలి. ఇక టైం రిలేటెడ్ మనకి ఏమున్నాయి? లైక్ 60 minutes, 75 minutes and 50 minutes. ఇవన్నీ టైం రిలేటెడ్ గా ఉన్నాయి. సో ఆ మూడిట్లకి ఎల్సిఎం తీసుకున్నా యూ విల్ గెట్ ఎల్సిఎం లైక్ 300. we have an LCM 300. అవునా? డన్. ఇప్పుడు మనకి ఎల్సిఎం వచ్చి 300 వచ్చింది. ఆ 300 అంటే ఎల్సిఎం అంటే ఏమనుకున్నాం? ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ఇప్పుడు ట్యాంక్ లో మనకి తెలిసి 300 liters ఆఫ్ వాటర్ పడుతుంది. ట్యాంక్ 300 liters ఆఫ్ వాటర్ పడుతుంది. నౌ వైల్ కమింగ్ టు ద క్వశ్చన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఏ వచ్చి 60 minutes. ఇప్పుడు 300 liters ని ఫిల్ చేయడానికి ఏకి 60 minutes పడుతుందంట. ఎంత? 300 liters ని 60 minutes లో ఇది ఫిల్ చేసేస్తుంది. అంటే 1 minute లో ఎంత చేస్తుంది అని అడిగాడంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 300/60 which is equals to 5. అంటే 1 minute లో ఏ అనేది 5 liters ని వాటర్ ట్యాంక్ లో వేస్తుంది. అదే బి కావాలంటే 300/75 4 liters వేస్తుంది. అవునా? వాడేమన్నాడు? ఒక అవుట్లెట్ ట్యాంక్, అవుట్లెట్ ఒకటి ఉంది సి. ఈ సి మనకి ఎంత టైంలో ఎంటీ చేస్తుంది అనేది ఇవ్వలేదమ్మా. దట్స్ వై మనకు తెలియదు కాబట్టి సి నాస్టిగా సి అనేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి మూడిట్లని ఓపెన్ చేస్తే 50 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోతుందంట. ఎన్ని మినిట్స్ లో? 50 minutes లో ట్యాంక్ ఫిల్ అయిపోతుందంట. 50 minutes లో ట్యాంక్ ఫిల్ అయింది అంటే 1 minute ఎంత చేస్తుంది? లైక్ 300/50 which is equals to 6 liters. 1 minute లో 6 liters. ఇప్పుడు ఏ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏ వాల్యూ ఎంత? 5 liters. బి వాల్యూ ఎంత? 4 liters. అండ్ ఈ ప్లస్ కి సి వాల్యూ ఎప్పుడు కూడా మైనస్ తీసుకుంటాం. వై? బికాస్ ఇట్ ఈస్ ఎంప్టీయింగ్ అ ట్యాంక్. బయటికి పంపించేస్తుంది కాబట్టి అవుట్లెట్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ యూ హావ్ టు కన్సిడర్ నెగటివ్. ఎందుకంటే బయట పంపించేస్తుంది కాబట్టి. ఇస్ ఈక్వల్స్ టు సి అండ్ 9 - c is equals to 6 and c is equals to 3. c is equals to 3 అంటే 1 minute లో c 3 liters ని ట్యాంక్ లో వేస్తుంది. రైట్. ఇప్పుడు మన ట్యాంక్ కెపాసిటీ ఎంత? 1 minute లో 3 liters ని వేస్తే 300 liters వేయడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? 300 liters ఫిల్ చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్ 300 into 1/3 which is equals to 100 minutes. Which is equals to 100 minutes. సో 100 minutes పైప్ సి ని ఓపెన్ చేసి పెడితే ఫుల్ ట్యాంక్ కాస్త ఎంటీ అయిపోతుంది. గాట్ ఇట్? ఇదంతా కూడా కాన్సెప్ట్ అమ్మా. కొంచెం మీకు అర్థమైనా అర్థం కానీ కాన్సన్ట్రేట్ గా వినాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ ఎలా ఇస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. క్వశ్చన్ ఎలా అనేవచ్చు. ఆ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేయగలం అనేది చూస్తాం. రైటా? దెన్ a system is provided with 2 pipes A and B. A can fill it in 20 minutes and B can empty it in 30 minutes. A can fill it in
20 minutes. 20 minutes లో A ఫిల్ చేసేస్తుంది, 30 minutes లో B ఎంటీ చేసేస్తుంది. If A and B kept open alternately for 1 minute each, అంటే ఆల్టర్నేట్ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఏ పైప్ ఓపెన్ చేస్తాడు, తర్వాత ఏం చేసి ఫస్ట్ మినిట్ లో, తర్వాత ఏం చేస్తాడు ఏని క్లోజ్ చేసి బీని ఓపెన్ చేస్తాడు, 1 minute తర్వాత బీని క్లోజ్ చేసి మళ్ళీ ఏని ఓపెన్ చేస్తాడు, మళ్ళీ బీని ఓపెన్ చేస్తాడు, అలా అనమాట. ఇట్స్ కాల్డ్ అన్ alternately for 1 minute. How soon will the system will be filled? How soon will the system will be filled? సో ఇప్పుడు కూడా బెటర్ ఏం చేస్తానంటే, ఇలా మనం డయాగ్రామ్ వేసేసుకుంటే క్వశ్చన్ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పైప్ ఉంది, ఏ పైప్ ఉంది, అండ్ ఒక అవుట్లెట్ కూడా ఉంది బి. పైప్ ఏ is an inlet which takes 20 minutes to fill the tank, and pipe B is an outlet which takes 30 minutes to empty the tank. 30 minutes to empty the tank. ఇప్పుడు ట్యాంక్ కెపాసిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా కానీ క్వశ్చన్ పక్కన పెట్టి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్యాంక్ కెపాసిటీ అంటే ఏం చేయాలి, ఈ 20కి ఈ 30 minutes కి ఫైండ్ ఎల్సిఎం, దెన్ ఎల్సిఎం బికమ్స్ 60. సో 60 liters ట్యాంక్ కెపాసిటీ అనుకున్నాం, రైటా. ఇప్పుడు ఏ 60 liters ఫిల్ చేయడానికి 20 minutes తీసుకుందంటే 1 minute లో 3 liters ట్యాంక్ లో వేస్తుంది. 1 minute లో 3 liters ని ట్యాంక్ లో వేస్తుంది. బి 60 liters ని ఎంప్టీ చేయడానికి 30 minutes తీసుకుందంటే ఇది 1 minute లో 2 liters ని బయటికి పంపిస్తుంది. 1 minute లో 2 liters ని బయటికి పంపిస్తుంది. సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. ఏమన్నాడు మనకి చూడండి, a system is provided with 2 pipes A and B. A can fill it in 20 minutes and B can empty it in 30 minutes. If A and B kept open alternately for 1 minute each. రెండు కూడా ఇప్పుడు ఫస్ట్ మినిట్ ఏం చేస్తాడు, ఏను ఓపెన్ చేస్తాడు, అది 3 liters ట్యాంక్ లో వేసేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, బిని ఓపెన్ చేస్తాడు, ఇది 2 liters తీసేస్తుంది. మళ్ళీ ఏను ఓపెన్ చేస్తాడు, మళ్ళీ 3 liters ట్యాంక్ లో వేసేస్తుంది. మళ్ళీ బిని ఓపెన్ చేస్తాడు, ఇది 2 liters తీసేస్తుంది. అలా చేసుకుంటూ పోతే ట్యాంక్ ఎక్కడ ఫిల్ అవుతుంది అని అడిగాడు. ట్యాంక్ ఎక్కడ ఫిల్ అవుతుంది అని అడిగాడు. సో ఎన్ని మినిట్స్ ట్యాంక్ ఫిల్ అవడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది అని అడిగాడు. చూడండి ఇక్కడ ఏ వచ్చి 3 liters వేస్తుంది, అండ్ దాని తర్వాత బి వచ్చి 2 liters ఎంప్టీ చేసేస్తుంది, అంతేనా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని 2 minutes తర్వాత ఏమవుతుంది, 2 minutes తర్వాత ట్యాంక్ లో ఎంత వాటర్ ఉంటుంది అంటే 1 liter ఉంటది. ఎందుకంటే ఫస్ట్ మినిట్స్ ఇది 3 liters వేసేస్తుంది, ఇది ఫస్ట్ మినిట్ కి. సెకండ్ మినిట్ లో ఇది 2 liters బయటికి పంపించేస్తుంది. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ 2 minutes ఓన్లీ 1 liter ఆఫ్ వాటర్ ఇస్ దేర్ ఇన్ ద ట్యాంక్, అంతే కదా. 1 minute తర్వాత 2 minutes అయిన తర్వాత ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటది అనమాట, ఓన్లీ వీ హ్యావ్ లైక్ 1 liter ఆఫ్ వాటర్ ఇస్ దేర్ ఇన్ ద ట్యాంక్. 1 liter అంటే 2 minutes కి 1 liter కాబట్టి 60 liters కి అంటే 2 minutes కి 1 liter ఫిల్ చేస్తుంది, అంతే కదా. 1 liter ఇన్ 2 minutes, దాన్ 60 liters ఇన్ హౌ మెనీ మినిట్స్ అంటే 60 into 2 120 minutes అనుకుంటాం. బట్ ఇట్స్ రాంగ్. ఎందుకు అంటే అది ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి కదా. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే లాస్ట్ 3 liters 1 minute లో ఫిల్ అయిపోతాయి. సో దీన్ని పక్కన పెట్టి దాని ముందున్న 57 liters గురించి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 1 liter కి 2 minutes తీసుకుంటే 57 liters తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, 2 7s are 14, 1 2 5s are 10, 11 అంటే 114 minutes కి అది 57 liters ని ట్యాంక్ లో ఉంది, అవునా. ద నెక్స్ట్ మినిట్ 114 ప్లస్ తర్వాత మినిట్ ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది, 57 ప్లస్ 1 minute కి 3 liters వేసేస్తుంది కదా ట్యాంక్ లో, అంటే 60 liters ఫిల్ అయిపోతుంది ట్యాంక్. సో ఓవరాల్ టైమ్ ఇస్ 115 minutes. క్వశ్చన్ మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏమన్నాడు అంటే మన ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అని అడిగాడు. ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అని అడిగాడు. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 liters కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీ 2 minutes కి 1 liter ట్యాంక్ వాటర్ లో ఉంటుంది, ట్యాంక్ లో వాటర్ ఉంటుంది, 1 liter ట్యాంక్ వాటర్ ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్ మనం ఏం చేయాలి, 1 minute లో 3 liters వేసేస్తుంది కదా. ఫస్ట్ ఆ 3 liters ని పక్కన పెట్టుకుని 57 liters ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. సో 57 into 2 114
57 into 2 114 అంటే 114 మినిట్స్ లో అది 57 లీటర్స్ ని ట్యాంక్ లో వేసింది. అదే నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, 1/1 మినిట్ ఏమవుతుందంటే నెక్స్ట్ పైప్ ఏ అంటే ఇన్లెట్ 3 లీటర్స్ ని ట్యాంక్ లో వేసేస్తాం. 3 లీటర్స్ ని ట్యాంక్ లో వేసేస్తుంది. సో 60 లీటర్స్ ని ఫిల్ చేయడానికి 115 minutes it will take. 115 minutes it will take. Is this clear? Right. So ఇది కొంచెం right, it comes through practice, that's it. Practice చేస్తూ ఉంటే no issue, you'll get anything. Then the next one. Okay. If 1/3 of the tank holds 80 liters of water, if 1/3 of the tank holds 80 liters of water, then the quantity of water that half tank holds is, half tank holds is, ఏది పెద్ద కష్టమైంది, 1/3 ని ట్యాంక్ నిండింది అంటే అందులో 80 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉందంట. 1/3 నిండితే 80 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. వెరీ సింపుల్ ఏంటంటే ఒక లైక్ ఇలా ట్యాంక్ ని 3 భాగాలు చేసాం అనుకోండి. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 3 సమానంగా చేసాం భాగాలు. ఒకదాంది 80 లీటర్స్ అనుకుందాము. ఒకటి 80 లీటర్స్ అంటే 3 పార్ట్లు చేసాం. 1 పార్ట్ హోల్డ్స్ 80 లీటర్స్ అన్నాడు. అంటే సెకండ్ పార్ట్ కూడా 80 లీటర్స్ హోల్డ్ చేస్తుంది, థర్డ్ పార్ట్ కూడా 80 లీటర్స్ హోల్డ్ చేస్తుంది. అంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంత, 3 8 24, 240 లీటర్స్. 240 లీటర్స్. వాడేమన్నాడు, ఇందులో హాఫ్ ట్యాంక్ ఎంత అన్నాడు. హాఫ్ ట్యాంక్ అంటే 240/2 which is equals to 120 liters, which is equals to 120 liters. Complicated అనేది, very cool. A tap can fill a tank in 6 hours. After half the tank is filled, 3 more similar taps are opened. After half tank is filled, 3 more similar taps are opened. What is the total time taken to fill the tank completely అని అడిగాడు. To fill the tank completely అని అడిగాడు. Let us go with the concept. ఒక ట్యాంక్ ఉంది, రైట్, ఒక ట్యాంక్ ఉంది. దీంట్లో ఒక పైప్, ఏ పైప్ ని ఒకదాన్ని పడితే 6 hours లో ట్యాంక్ ఫిల్ అయిపోద్ది. హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ టేక్? ఇట్ విల్ టేక్ 6 hours టు ఫిల్ ద ట్యాంక్. పైప్ ఏ ఒకదాన్ని ఓపెన్ చేస్తే 6 hours లో ట్యాంక్ ఫిల్ అయిపోద్ది అన్నాడు. గుడ్. సో ఇక్కడ మనకి ఓన్లీ టైం రిలేటెడ్ ఓన్లీ 6 hours ఏమో లేదు, 6 hours ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ ట్యాంక్ కెపాసిటీ కూడా 6 లీటర్స్ అని తీసుకుందాం. ఎందుకంటే 6 కలిసి పడితే 6 వస్తుంది. ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత, 6 లీటర్స్ అని తీసుకున్నాం. గాట్ ఇట్. ఇప్పుడు ఇది 6 లీటర్స్ ని ఫిల్ చేయడానికి 6 hours తీసుకుంది. కాబట్టి 1 hour లో ఎంత ఫిల్ చేస్తుంది? ఇన్ 1 hour ఇట్ ఫిల్స్ ఓన్లీ 1 liter. అంతే కదా. 6 లీటర్స్ ఫిల్ చేయడానికి 6 గంటలు తీసుకుంది అంటే గంటకి ఎన్ని ఫిల్ చేస్తుంది? 1 లీటరే ఫిల్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. వాడేమన్నాడు, హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ అంట. ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ అంటే సగం ట్యాంక్ ఫిల్ అయిపోయింది. 6లో సగం ఎంత, 3 లీటర్లు ఫిల్ అయిపోయింది. ఇంకా 3 లీటర్లు పెండింగ్ ఉంది. 3 లీటర్లు ఫిల్ చేయడానికి ఏకి ఎన్ని గంటలు పడుతుంది అంటే 3 hours పట్టింది. ఎన్ని పట్టింది? 3 hours పట్టుద్ది 3 లీటర్స్ ఫిల్ చేయడానికి. తర్వాత ఏం జరిగింది, ఏ లాంటి పైపుల్ని ఎన్ని తీసుకున్నాడంట, 3 more similar taps. 3 more similar taps అంటే ఏ ఉంచి అలాంటివి 3 పైపులు తీసుకున్నాడంట. అలాంటివి 3 పైపులు తీసుకున్నాడంట. అంతేనా? సో బి, సి, డి. దిస్ వన్ ఇస్ బి, సి అండ్ డి. అవి కూడా ఏమవుతుంది, గంటకి 1 లీటర్ వేసేస్తుంది. అంతే కదా. గంటకి 1 లీటర్ వేస్తుంది. 1 లీటర్ ఇన్ 1 hour. 1 లీటర్ ఇన్ 1 hour. సో 4 ఓపెన్ చేసేస్తే ఏమవుతుంది, 4 లీటర్స్ ఇన్ 1 hour. 4 ఓపెన్ చేస్తే 4 లీటర్స్ ఇన్ 1 hour. మనకి ఎన్ని లీటర్స్ కావాలి? 3 లీటర్సే కావాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 లీటర్స్ ఫిల్ అయిపోయింది.
ఆల్రెడీ 3 లీటర్స్ ఫిల్ అయిపోయినాయి, ఇంకా 3 లీటర్స్ పెండింగ్ ఉంది. ఈ 3 లీటర్స్ ని ఫిల్ చేయడానికి ఇంకో అలాంటి 3 పైప్స్ యూజ్ చేశారంట. అలాంటివి 3 పైప్స్ యూజ్ చేశారంట. 3 మోర్ పైప్స్ అన్నాడు. టోటల్ 3 అనలేదు. అంటే ఏ ఉంది, దాని తర్వాత 3 మోర్ పైప్స్, టోటల్ 4 పైప్స్ యాడ్ అయినాయి. ఈ 4 పైప్స్ కావాలంటే 4 లీటర్స్ ఇన్ 1 అవర్ యాక్చువల్లీ ఫిల్ చేస్తాయి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సిమిలర్ టు ఏకి సిమిలర్ గా ఉంది అన్నాడు. ఏ ఎంతైతే పనిచేస్తుందో బిసిడి కూడా అంతే పనిచేస్తుంది. సో 4 లీటర్స్ ఇన్ 1 అవర్, మనకి కావాల్సిందే 3 లీటర్స్ ఇన్ హౌ మచ్ టైం, 3/4, 3/4 అవర్స్, అంతే కదా. అంటే 3/4 అవర్స్ లో ఇవి 4 కలిపి 3 లీటర్స్ ఫిల్ చేసేస్తాయి. 3/4 అవర్స్ అంటే ఎన్ని మినిట్స్? టోటల్ లైక్ 1 అవర్ ని 4 పార్ట్స్ చేసుకుంటే 1 అవర్ 4 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది? 15 minutes, 15 minutes, 15 minutes, 15 minutes, అంతే కదా 4 పార్ట్స్ అంటే. 15, 30, 45, 60, 60 గంటని 4 పార్ట్స్ అంటే పావు గంట అంటే 15 minutes, అవునా. మనకి 3/4 ఆఫ్ ద టైం, 3/4 అంటే ఓన్లీ 3 పార్ట్సే పనిచేసింది. అంటే 3 hours 45 minutes. 45 minutes లో ఏం చేసినాయి అంటే ఈ 4 పైపులు ఈ 3 లీటర్స్ ని ఫిల్ చేసేసింది. 45 minutes లో 4 పైపులు 3 లీటర్స్ ని ఫిల్ చేసినాయి. టోటల్ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పట్టిందంటే, ఇనీషియల్ గా ఒకటి 3 hours పనిచేసింది. తర్వాత ఈ 4 పైపులు కలిపి 45 minutes పనిచేసాయి. 45 minutes పనిచేసినాయి కాబట్టి ద టోటల్ ట్యాంక్ ఇస్ ఫిల్డ్ ఇన్ 3 hours 45 minutes. 3 hours 45 minutes. గాట్ ఇట్? మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ వి హావ్ లైక్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పైప్ ఉంది ఏ, రైట్, ఒక పైప్ ఉంది ఏ అన్నాడు, ఇట్ టేక్ 66 hours టు ఫిల్ ద ట్యాంక్. పైప్ ఏ ఒకటి ఉంది అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అ ట్యాంక్ ఏ. ఇప్పుడు ఈ పైప్ ఏ 6 hours లో ట్యాంక్ ఫిల్ చేసేస్తుంది అని చెప్పాడు. 6 hours లో ట్యాంక్ ఫిల్ చేస్తుంది అన్నాడు. ఇక్కడ 6 hours ఒకటే ఉంది మనకి. ఎంటైర్ క్వశ్చన్ ఇంకెక్కడ కూడా అవర్స్ రిలేటెడ్ వాల్యూస్ లేవు ఎల్సిఎం తీసుకోవడానికి, కాబట్టి 6K తీసుకున్నాం. అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 6 hours, సారీ 6 liters. టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 6 liters. ఇప్పుడు ఈ పైప్ 6 liters ఫిల్ చేయడానికి 6 hours తీసుకుంది అంటే 1 hour లో ఇది 1 liter ఫిల్ చేస్తుంది. 1 liter ఫిల్ చేస్తుంది, అది ఓకే. ఇప్పుడు వాడేమన్నాడు, ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఇస్ ఫిల్డ్, అంటే సగం నిండింది అన్నాడు. సగం నిండింది అంటే 6 liters లో సగం ఎంత? 3 liters నిండింది. 3 liters నిండింది. ఈ 3 liters నిండడానికి పైప్ ఏ ఎన్ని గంటల పని చేయాలి? 1 లీటర్ కి 1 గంట తీసుకుంది. కాబట్టి ఈ 3 liters కి పైప్ ఏ 3 hours పనిచేసింది. పైప్ ఏ 3 hours పనిచేసింది. 3 hours తర్వాత ఏం జరిగిందంటే, ఇలాంటి సిమిలర్ పైపులు ఇంకో 3 పెట్టాడు, బిసిడి. అలాంటి సిమిలర్ పైపులు ఇంకో 3 తగిలిచ్చాడు. దానికి 3 తగిలిచ్చి ట్యాంక్ ఎంతసేపులో నిండుతుంది అన్నాడు. సో ఆల్రెడీ 3 liters నిండిపోయింది. ఇంకా మనకు కావాల్సింది జస్ట్ 3 more liters, జస్ట్ 3 more liters. ఇప్పుడు బిసిడి కూడా సిమిలర్ పైప్సే అన్నాడు. సిమిలర్ పైప్స్ అంటే మీనింగ్ ఏంటి? అవి 1 hour లో 1 liter ఫిల్ చేస్తుంది. 1 hour లో 1 liter ఫిల్ చేస్తుంది. ఇప్పుడు 4 కలిపి 1 hour పని చేసినాయి అనుకో, మొత్తం 4 liters పడతాయి, అంతే కదా. కానీ మనకు 4 liters అక్కర్లేదు, ఎందుకంటే 3 liters అయితే ట్యాంక్ నిండిపోద్ది. దాని తర్వాత ఇంకో ఎంత వాటర్ పట్టినా కిందకి వెళ్ళిపోద్ది. సో మనకి టోటల్ 4 liters అక్కర్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి 4 పైపులు ఓపెన్ చేస్తే 4 liters ఇన్ ఎంత? 1 hour. 4 liters ఇన్ 1 hour. మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది? వి రిక్వైర్డ్ ఓన్లీ 3 liters. వి రిక్వైర్డ్ ఓన్లీ 3 liters. ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? దాట్ మీన్స్ 3/4 hours. 3 క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 1/4. ఇది అవర్స్ లో ఉంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి 3 hours ప్లస్ మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ 60 తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. దెన్ అవర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మినిట్స్. ఇది 4 ఇందులో అయిపోతుంది, 1 2 4 5 20, అంతే కదా. 4 15 60, 3 15 45. 45 minutes లో ఈ మిగిలిన 3 liters ని ఈ 4 పైపులు కలిపి నింపేస్తాయి. సో టోటల్ వర్క్ అన్నాడు కాబట్టి మొత్తం ట్యాంక్ నిండడానికి ఎంత పట్టింది? ఈ సగం ట్యాంక్ నిండడానికి ఏమో 3 hours పట్టింది, అండ్ ఈ 3 liters నిండడానికి జస్ట్ 45 minutes పట్టింది. ద టోటల్ ట్యాంక్ ఇస్ ఫిల్డ్ ఇన్ 3 hours
45 minutes. That is option D. Clear on that? Good. The next one. ఎంత కాంప్లికేటెడ్ ఇదిగానే ఉంటాయి, జస్ట్ మనం అర్థం చేసుకోవాలంతే. క్వశ్చన్ ఎలా ఎంత క్లియర్ గా అర్థమైందంటే ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి. రైట్ నౌ 2 taps A and B can fill a tank in 48 minutes and 36 minutes respectively. If both the taps open together, after how much time tap A is closed so that the whole tank will be filled in 25 minutes 30 seconds. 25 minutes 30 seconds. Question అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వన్స్ క్వశ్చన్ మన క్లారిటీ వచ్చేస్తే we can try to solve the question. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ట్యాప్స్ ఉన్నాయి. ఒకటి 48 minutes లో ట్యాంక్ పైప్ ఏ వచ్చి ట్యాంక్ మొత్తాన్ని నింపడానికి 48 minutes పట్టిందండి. పైప్ ఏ ఒకదాన్ని ఓపెన్ చేస్తే, రైట్. పైప్ బి ఒకదాన్ని ఓపెన్ చేస్తే 36 minutes లో ఫిల్ చేసేస్తుందంట. 36 minutes లో ఫిల్ చేసేస్తుందంట, అంతేనా? ఇఫ్ బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, రెండు కూడా ఒక్కసారి ఓపెన్ చేశారంట. రెండు కూడా ఒకసారి ఓపెన్ చేశారు. రెండు కూడా ఒకసారి ఓపెన్ చేస్తే ఏమైంది? ఆఫ్టర్ హౌ మచ్ టైం ట్యాప్ ఏ ఇస్ క్లోజ్డ్ అంటే రెండు కూడా ఓపెన్ చేశారు కదా, ఏబిని ఓపెన్ చేశారు. ఇలా ఏబిని ఓపెన్ చేసిన తర్వాత రెండిట్లో ఓపెన్ చేసి కొంతసేపటి తర్వాత ఏని కట్టేయాలంట, ఏని కాదు. ఆఫ్టర్ హౌ మచ్ టైం ట్యాప్ ఏ ఇస్ క్లోజ్డ్, ఏని కట్టేస్తే ద హోల్ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్ 25 minutes 30 seconds. అప్పుడు మొత్తం ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పట్టింది? 25 minutes 30 seconds పట్టిందంట. అయితే ఏ పైప్ ని ఎంత సేపటి తర్వాత మనం క్లోజ్ చేయాలి అని అడగడం. పైప్ ఏ షుడ్ బి క్లోజ్డ్ ఆఫ్టర్ హౌ మచ్ టైం. క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది, రైట్. ఎనీవే సాల్వ్ చేద్దాం, మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి నో ఇష్యూ. సో ఇది ఒక ట్యాంక్ అనుకుందాం, పైప్ ఏ అండ్ పైప్ బి. ఇది మనకి 48 minutes లో ఫిల్ చేసేస్తుంది, ఇది మనకి 36 minutes లో ఫిల్ చేసేస్తుంది, అవునా? ఇప్పుడు 48 కి 36 కి ఎల్సిఎం ఎంత? 48 కి 36 కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ డివిజన్ మెథడ్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. బెటర్ ఎలాగ నేర్చేసుకున్నాము. 48 36 కదా, 48 ఎలా రాసుకోవచ్చు? 16 3s are 48 అనా, 33 6s are 18, 48. 36 is nothing but a 6 square, అవునా? 16 అంటే 2 4 8 16, 2 power 4 into 3. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 6 square అంటే 2 square 3 square, 2 square 3 square. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం, 2 కి పవర్ ఎంత? 4. తర్వాత 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటాం, 3 కి ఎంత? స్క్వేర్, అంతే కదా. సో 2 power 4 అంటే ఎంత? 16 into 3 square అంటే 9, అంతే కదా. 90 9 6 of 54 అంటే 144. 144 is your LCM. So the tank capacity is 144. The tank capacity is 144. అంటే ద టోటల్ ట్యాంక్ ఎన్ని లీటర్లు పడుతుంది అంటే 144 లీటర్లు పడుతుంది, అంతే కదా. సో ఈ 144 liters ని ఫిల్ చేయడానికి ఏకి 48 minutes పట్టిందంట. ఈ 144 liters ని ఫిల్ చేయడానికి ఏకి 48 minutes పట్టిందంట. అంటే 1 minute లో ఎంత చేస్తుంది అంటే 144/48, అంతేనా? ఎన్నిసార్లు పోతుంది? 4 3 12, 4 8 32, అంతేనా? 48 and 144. సో 48 into 3 తీసుకున్నాం, 3 4 24, 2 4 3 12. యా, ఇది 3 liters in 1 minute. ఇది ఎంత? 36/144 అంటే 144/36. 36 4 అన్నా, 4 3 12, 4 6 24, 144 అంటే 4 times పోతుంది. సో ఇది 4 liters ని ఇందులో రాస్తుంది. గుడ్. సో వీ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్ దాన్, మన దగ్గర సింప్లిఫై చేస్తే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది మనకి? ద ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 144 liters. ద ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 144 liters. దాని తర్వాత పైప్ ఏ వచ్చి 3 liters ని
ఎవ్రీ మినిట్ వాటర్ దాంట్లో వేస్తుంది. పైప్ బి వచ్చి లైక్ 4 liters ని ట్యాంక్ లో వేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు వీడు చూడండి అమ్మా, పైప్ ఏ ఎన్ని లీటర్స్ వేస్తుంది? 3 liters ఇన్ ద ట్యాంక్ అండ్ పైప్ బి 4 liters ఇన్ ద ట్యాంక్. వాడు ఏమన్నాడంటే ఇఫ్ ద 2 pipes ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, 2 పైపులను కూడా ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆఫ్టర్ కొంతసేపటి తర్వాత పైప్ ఏనే క్లోజ్ చేశాడమ్మా, బిని క్లోజ్ చేయలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ హౌ మచ్ టైం ట్యాప్ ఏ ఇస్ క్లోజ్డ్ అన్నాడు. ఆఫ్టర్ హౌ మచ్ టైం ట్యాప్ ఏ ఇస్ క్లోజ్డ్ అంటే ఏ క్లోజ్ లో ఉంది అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏ ఒకటే క్లోజ్ చేశాడు, బి ట్యాంక్ నిండి వరకు ఓపెన్ లోనే ఉంది. బి ట్యాంక్ నిండే వరకు ఓపెన్ లోనే ఉంది. మనకి ట్యాంక్ ఎన్ని మినిట్స్ లో నిండింది అని చెప్పాడు? 25 minutes 30 seconds లో నిండిపోయిందంట ట్యాంక్. అంటే ఈ 25 minutes 30 seconds బి పనిచేసింది, అంతేనా? 25 minutes 30 seconds బి పనిచేసింది. బి పనిచేస్తే 1 minute లో ఎన్ని లీటర్స్ వేస్తుంది? అది 4 liters వేస్తుంది. 1 minute లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 4 liters ఫిల్ చేస్తుంది. ఇది 1 minute లో 4 liters ఫిల్ చేస్తే 25 minutes 30 seconds లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేయాలి? సో ఇంటూ లైక్ 25 minutes ఇంటూ 4 30 seconds అంతే కదా. సో ఇది 1 నిమిషానికి 4 liters అయితే 25 నిమిషాలకి ఎంత చేస్తుంది? 100 liters. అండ్ ఇంకో 30 seconds ఉంది కదా, 1 minute కి ఇది 4 liters వెళ్తే 30 seconds అంటే అందులో సగం కదా, అందులో సగం అంటే 2 liters. సో మొత్తానికి 25 minutes 30 seconds ఇది 102 liters ని ట్యాంక్ లో నింపేస్తుంది మొత్తం. 102 liters ని 25 minutes 30 seconds లో నింపేస్తుంది. అంటే మిగిలిన యాక్చువల్లీ 144 liters అయితే ట్యాంక్ ఫిల్ అయిపోద్ది. ఇందులో బి ఎంత నింపింది? 102 liters నింపింది. 102 liters ఇస్ ఫిల్డ్ బై బి. అంటే ఈ 144 లో బి నింపింది తీసేస్తే ఏ నింపింది రావాలి, అంతే కదా. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దిస్ దెన్ 42 liters అంటే 144 మైనస్ 102, 144 మైనస్ 102 ఇది మొత్తం ట్యాంక్ కెపాసిటీ. ఇందులో బి నింపింది కాబట్టి తీసేస్తే 42 liters ఇది ఏ నింపాలి, 42 liters ఏ నింపాలి, అవునా? ఇప్పుడు ఏ నింపితే మనకి నిమిషానికి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ లో నింపుతుంది? నిమిషానికి హౌ మెనీ లీటర్స్ ఇట్ మే ఫిల్ ఇన్ టు ద ట్యాంక్? నిమిషానికి 3 liters. నిమిషానికి 3 liters అంటే 1 minute లో ఇది ఏం చేస్తుంది అంటే 3 liters ని ఫిల్ చేస్తుంది. మనకి ఇంకా యాక్చువల్లీ ఏ నింపాల్సిన వాల్యూ ఎంత ఉంది? ఓన్లీ 42 liters ఉంది. ఈ 42 liters నింపడానికి ఎంత టైం పడుతుంది? సో 42/3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 and 4 కదా, 4 3 12, 3 4 12 అంటే బి వచ్చి 14 minutes పనిచేస్తే సరిపోతుంది. బి వచ్చి 14 minutes పనిచేస్తే సరిపోతుంది. 14 minutes తర్వాత ఏ వచ్చి 14 minutes పనిచేస్తే సరిపోద్ది. అంటే ఈ రెండిటిని ఓపెన్ చేసిన తర్వాత 14 minutes తర్వాత మనం ఏని క్లోజ్ చేసేస్తే 14 minutes తర్వాత ఏని క్లోజ్ చేసేస్తే the total tank is filled in 25 minutes 30 seconds. The total tank is filled in 25 minutes 30 seconds. So the answer is 14. After 14 minutes, you should close tap A so that the tank is filled in 25 minutes 30 seconds. Is it clear? చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంది ప్రాబ్లం. సో వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ కి there are 2 pipes connected to the tank. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ కావాలంటే ఏం చేయాలి? వాడిచ్చే టైం దానికి ఎల్సిఎం తీసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం ఫర్ 48 and 36. ద ఎల్సిఎం ఈస్ 144. అంటే ఇప్పుడు ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 144 liters. ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఎప్పుడైతే 144 liters వెళ్ళిపోయిందంటే ఇంకా ట్యాంక్ నిండిపోతుంది.
సో ఇట్స్ మాక్సిమం ఇట్ హోల్డ్స్ ఓన్లీ 144 లీటర్స్. నౌ ఈ 144 లీటర్స్ నింపడానికి పైప్ ఏ కి 48 మినిట్స్ పట్టింది. 144 లీటర్స్ నింపడానికి పైప్ ఏ కి 48 మినిట్స్ పట్టింది అంటే ఇది 1 మినిట్ లో పైప్ ఏ ఎంత ఫిల్ చేస్తుంది అంటే 3 లీటర్స్ ఫిల్ చేస్తాము. అంటే 1 నిమిషంలో 3 లీటర్స్ వాటర్ ని ట్యాంక్ లో వేస్తాం. అదే పైప్ బి 1 మినిట్ లో ఎంత చేస్తుంది అంటే ఇట్ పోర్స్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటు ద ట్యాంక్. 1 నిమిషానికి 4 లీటర్లు నింపేస్తుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఏబిని కలిపి ఓపెన్ చేసాం. కొంతసేపటి తర్వాత ఏని క్లోజ్ చేసేసామమ్మా. ఏని క్లోజ్ చేస్తే ట్యాంక్ వచ్చి 25 మినిట్స్ 30 సెకండ్స్ లో నిండిపోయింది. అయితే ఎంతసేపటి తర్వాత ఏని క్లోజ్ చేసామని అడిగాడు. ఇప్పుడు వాడు క్వశ్చన్ లో క్లియర్ గా అన్నాడంటే కొంతసేపటి తర్వాత ఏని క్లోజ్ చేసామని చెప్పాడు. అంటే బిని ఎక్కడ క్లోజ్ చేయలేదు. ట్యాంక్ నిండి వరకు బి పనిచేసింది. ట్యాంక్ ఎంతసేపట్లో నిండింది? 25 మినిట్స్ 30 సెకండ్స్ లో నిండింది. సో బి వర్క్ ఫర్ 25 మినిట్స్ 30 సెకండ్స్. అంతే కదా. బి ఎన్ని నిమిషాలు పనిచేసింది? 25 మినిట్స్ 30 సెకండ్స్ వరకు బి పనిచేస్తూనే ఉంది. ఎందుకంటే మధ్యలో ఎక్కడో ఏని క్లోజ్ చేశాడు తప్ప బిని క్లోజ్ చేయలేదు. గోట్ ఇట్. ఇప్పుడు 25 మినిట్స్ 30 సెకండ్స్ పనిచేస్తే బి ఎన్ని లీటర్స్ నింపాలి అంటే ఇది 1 మినిట్ కి ఇట్ ఫిల్ 4 లీటర్స్. సో 25 మినిట్స్ ఎంత చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ 25 మినిట్స్ అంటే 25 into 4 which is equals to 100 లీటర్స్. ఇది 25 మినిట్స్ లో 100 లీటర్స్. ఇంకా పక్కన 30 సెకండ్స్ ఉంది కదా. 30 సెకండ్స్ లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? నిమిషానికి 4 లీటర్లు అంటే హాఫ్ మినిట్ లో 2 లీటర్స్ ప్లస్ 2 లీటర్స్. అంటే ఇది 25 మినిట్స్ 30 సెకండ్స్ కి 102 లీటర్స్ ఓన్లీ బి నింపేసింది. 102 లీటర్స్ ఓన్లీ బి నింపింది. అంటే ఇప్పుడు ట్యాంక్ లో 144 లీటర్లకి 102 లీటర్స్ ఓన్లీ బి ఒకటే నింపింది. అంటే మిగిలిన వాటర్ ఏదైతుందో అది ఏ నింపాలి. అంతే కదా. ఇప్పుడు టోటల్ ట్యాంక్ ఎంత? 144 లీటర్స్. ఇందులోంచి 102 లీటర్స్ బి ఫిల్ చేసేసింది. అంటే ఇంకెంత? 42 లీటర్స్ ఇది ఏ నింపాలి. 42 లీటర్స్ ని ఏ నింపాలి. మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు? 3 లీటర్స్ వచ్చి ఇది 1 మినిట్ లో ఫిల్ చేస్తే మనకి రిక్వైర్మెంట్ ఎంత? 42 లీటర్స్. 42 లీటర్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో వాట్ విల్ గెట్ 42/3 which is equals to 4 1s and here 3 4s 12 14 minutes. So B should work for 14 minutes. After 14 minutes you have to close pipe A. Sorry, A work for 14 minutes. A అనేది 14 minutes పని చేస్తే సరిపోదు. ఎందుకంటే దాని పని ఏంటంటే 42 లీటర్లే నింపాలి. 42 లీటర్లు నింపడానికి దానికి 14 మినిట్స్ సరిపోతుంది. 14 మినిట్స్ తర్వాత ఏని క్లోజ్ చేసేస్తే కనుక the total tank is filled in 25 minutes 30 seconds. The total tank is filled in 25 minutes 30 seconds. Done? Now taps A and B can fill a tank in 20 hours 30 hours respectively. Both the pipes are open to fill the tank, but when the tank is 1/3 fill, a leak develops in the bottom of the tank. 1/3 నిండిన తర్వాత లీక్ డెవలప్ అయిందంట. Through which 1/3 of the water supply by both of the pipes leak out. Then calculate how much time the tank will be filled. అన్నాడు. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ 20-30 అన్నాడు. 20-30 20 hours and 30 hours respectively అన్నాడు. Both the pipes are open to fill the tank. రెండు ఒకసారి ఓపెన్ చేశాడు. బట్ when the tank is 1/3 filled, 1/3 నిండిన తర్వాత ఏమైంది? లీక్ డెవలప్స్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్. ఆ కింద ట్యాంక్ ఒక లీక్ ఏర్పడిందన్న. త్రూ విచ్ 1/3 ఆఫ్ ద వాటర్ సప్లై బై బోత్ ద పైప్స్ లీక్. అంటే వాటర్ సప్లై చేసే దాంట్లో 1/3 బయటికి వెళ్ళిపోతుందంట. క్వశ్చన్ అర్థం కావాలి, చాలా ఇంపార్టెంట్.
మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో హియర్ వి హ్యావ్ అ ట్యాంక్, హియర్ వి హ్యావ్ అ ట్యాంక్, 2 pipes A and B, A and B. A వచ్చి 20 hours and B వచ్చి 30 hours. A వచ్చి 20 hours, B వచ్చి 30 hours. So what is the capacity of the tank? ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 20కి 30కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే 20కి 30కి ఎల్సిఎం ఎంత 60 is your LCM. అంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఇస్ 60 liters. 60 liters. ఇప్పుడు 60 liters లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/3? 1/3 వాల్యూ ఎంత అంటే 60 into 1/3 which is equals to 20 liters. అంటే దీన్ని 3 parts చేసాం అనుకోం. ఎలాగా ఇది ఫస్ట్ ఇది 20 liters, ఇందులో ఒక 20 liters, ఇందులో ఒక 20 liters, అవునా? ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. 60 liters ని 20 hours లో ఫిల్ చేసేస్తే 1 hour లో ఎన్ని చేస్తుంది? ఇది 3 liters ని ఫిల్ చేస్తే ఇది 1 hour లో 2 liters ని ఫిల్ చేస్తుంది. 1 hour లో ఇది 3 liters ఫిల్ చేస్తుంది, అది 2 liters ఫిల్ చేసేస్తుంది. అంటే 1 hour లో పైప్ A plus B ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? పైప్ A 3 liters, పైప్ B 2 liters. That means 5 liters of water in 1 hour. 5 liters of water in 1 hour. Now, calculate the how much time. So, ఇప్పుడు 5 liters 1 hour లో ఫిల్ చేసేస్తున్నాం. ఇప్పుడు వాడేమన్నాడు, ఫస్ట్ 20 liters ఏం ఆప్షన్ లేకుండా వెళ్ళిపోయింది, రైట్? 1 hour లో 5 liters ఫిల్ చేస్తే ఈ 20 liters ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 4 20 కాబట్టి ఈ 20 liters ఫిల్ చేయడానికి దీనికి 4 hours పట్టేసింది. ఎందుకంటే లీక్ ఎక్కడా లేదు. నా ఈ 20 liters నిండిపోయిన తర్వాత ఏమైందండి, దెర్ ఇస్ అ స్లైట్ లీక్ ఇన్ ద బాటమ్. సో బాటమ్ లో వచ్చిందో లేదంటే ఇక్కడే పడిందో లీక్, ఎక్కడో లీక్ పడింది. లీక్ పడిన తర్వాత వాడేమన్నాడు, ఈ 2 pipes వేసే వాటర్ లో 1/3 ఆఫ్ ద వాటర్ అంతా బయటికి పోతుందండి. ఈ 2 పైపులు వేసే వాటర్ లో 1/3 ఆఫ్ ద వాటర్ త్రూ ద లీక్ ఇట్స్ గోయింగ్ అవుట్. అంటే ఈ 2 గంటకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్తాయంటే 5 liters ఆఫ్ వాటర్ వేస్తాయని తెలుసు మనకి, అవునా? 5 liters ఆఫ్ వాటర్ వేస్తుంటే 5 liters లో 1/3 అంటే ఎంత? 5 into 1/3 is equals to 5/3. అంటే గంటకి ఇది 5 liters ఆఫ్ వాటర్ వేస్తుంటే 5/3 liters ఆఫ్ వాటర్ is going out. 5/3 liters ఆఫ్ వాటర్ is going out. అంటే 5 లో నుంచి బయటికి వెళ్ళిపోయేది ఎంత? 5/3 తీసేసాం అనుకోండి, వాట్ విల్ గెట్? 5 3 15 అంటే 10/3 liters ఆఫ్ వాటర్ మనకి ట్యాంక్ లో ఉంటుంది. 10/3 liters ఆఫ్ వాటర్ మనకి ట్యాంక్ లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ లీక్ ద్వారా 5/3 liters ఆఫ్ వాటర్ పోతా ఉంది కాబట్టి గంటకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ లో ఉంటుంది అంటే ఓన్లీ 10/3 liters ఆఫ్ వాటరే ట్యాంక్ లో ఉంటుంది. లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ 1 hour. గంటకి 10/3 liters అంటే 3.33 liters. 10/3 అంటే 5 liters ఉండట్లేదు, 3.33 liters ఉంటుంది. ఎందుకంటే 1.66 liters త్రూ ద లీక్ ఇట్స్ గోయింగ్ అవుట్. ఇప్పుడు గంటకి 10/3 liters ఫిల్ చేసేస్తే మనకి ఇంకా ఎన్ని లీటర్స్ ఫిల్ అవ్వాలి? అవుట్ ఆఫ్ 60 ఓన్లీ 20 liters ఫిల్ అయింది కింద, మనకి ఇంకా 40 liters ఉంది. ఈ 40 liters నింపడానికి దీనికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. 40 liters నింపడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో వాట్ విల్ గెట్? 40 into 1 డివైడెడ్ బై ఎంత మనకి? డివైడెడ్ బై 10/3. అప్పుడు ఏమవుతుంది? 40 into ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుందా? 10/3 అంటే 3/10. ఇందులో 4 times పోతుంది. 4 3s 12. ఇక్కడ మనకి ఈ 40 liters ఆఫ్ వాటర్ నింపడానికే 12 hours పట్టిందండి. ఈ 40 liters ఆఫ్ వాటర్ నింపడానికి 12 hours పట్టింది. వాడు ఏమన్నాడు, టోటల్ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. ఇనీషియల్ గా ఈ 2 పైపులు లీక్ లేనప్పుడు ఎన్ని అవర్స్ పనిచేసాయని చెప్పాం? 4 hours పనిచేసినాయి. అండ్ లీక్ ఏర్పడిన తర్వాత ఎన్ని గంటలు పనిచేసినాయి? 12 hours పనిచేసినాయి. ద టోటల్ మీన్స్ ఇట్స్ 16 hours. అంటే కింద నుంచి ట్యాంక్ ఫుల్ దాకా నిండడానికి 16 hours టైం పడుతుంది. ఇట్ టేక్ 16 hours టు ఫిల్ ద ట్యాంక్.
చూడమ్మా, మళ్ళీ ఒకసారి చెప్తాను, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్. ఈ 1/3 10/3 అనేది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ టఫ్ గానే ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. రైట్. సో మనకి వాడు ఏమన్నాడంటే 2 పైప్స్ ఉన్నాయి. పైప్ ఏ ఒకదాన్ని ఓపెన్ చేస్తే 20 minutes లో ట్యాంక్ 20 hours లో ట్యాంక్ ఫిల్ అయిపోద్ది. అండ్ పైప్ బిని ఒకదాన్ని ఓపెన్ చేస్తే ఎన్ని అవర్స్ అన్నాడు? 30 hours అన్నాడు. పైప్ బిని ఒకదాన్ని ఓపెన్ చేసేస్తే ఇట్ టేక్స్ 30 hours టు ఫిల్ ద ట్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ వేద్దాం, పెద్దగా చేసుకుందాం. పైప్ ఏ, పైప్ బి, ఏ బి, ఇది 20 hours అండ్ దిస్ బికమ్స్ 30 hours. ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అంటే ఎంత చెప్పాం? 20కి 30కి ఎల్సిఎం, 20కి 30కి ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఇది 10 పోతుంది, ఇందులో 2 times 3 times 10 2 20 23 60. ఇది 60 liters అనమాట. ఇప్పుడు ట్యాంక్ కెపాసిటీ 60 liters వచ్చింది, అవునా? అంటే ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేసరికి పైప్ ఏ 60 liters ని ఫిల్ చేయడానికి 20 hours తీసుకుంటుందంట. అంటే 60 లీటర్లు 20 hours లో ఫిల్ చేస్తుంటే 1 liter ఫిల్ చేయాలంటే దానికి ఎంత టైం పడుతుంది? 60/20, దాన్ని విల్ గెట్ 3 liters. గంటలో 3 liters వస్తుంది. పైప్ బి ఎంత? 60 liters ఫిల్ చేయడానికి అది 30 hours తీసుకుంటుంది. అంటే 60 లీటర్ని 30 గంటల్లో నింపుతుంది, అవునా? ఒక గంటలో ఎన్ని లీటర్లు నింపుతుంది అంటే 2 లీటర్లు నింపుతుంది. 2 liters in 1 hour. ఇప్పుడు వాడేమన్నాడంటే దీన్ని 3 equal parts చేశాడమ్మ. 3 equal parts చేశాడు. అంటే 1/3 అంటే 3 పార్ట్లు చేశాడు. 3 పార్ట్లలో ఒక పార్ట్ మామూలుగా ఫిల్ అయిపోయిందండి. 2 పైపుల్ని ఎట్ ఏ టైం ఓపెన్ చేస్తే ఒక పార్ట్ ఫిల్ అయింది. ఇప్పుడు పైప్ ఏ ఒక గంటకి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 3 liters. అండ్ పైప్ బి ఒక గంటకి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 2. అంటే ఏ ప్లస్ బి కలిపి 1 hour లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తాయి? 5 liters. ఏ ప్లస్ బి కలిపి 1 hour లో 5 liters ఫిల్ చేస్తారు. చూడండి, సో ఈ 1/3 ఈ 20 liters, ఇది ఒక 20 liters, ఇది ఒక 20 liters, అవునా? 3 parts చేస్తే 1/3 ఫిల్ చేయడానికి, ఈ 20 liters ని ఫిల్ చేయడానికి ఈ 2 pipes కి ఎన్ని టైం పడుతుంది? గంటకి 5 లీటర్లు ఫిల్ చేస్తుంది. 2 గంటల్లో 10 లీటర్లు, 3 గంటల్లో 15, 4 గంటల్లో 20 లీటర్లు. అంటే ఈ 20 liters ని ఫిల్ చేయడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 4 hours. ఇట్ టేక్స్ ఓన్లీ 4 hours. దీని తర్వాత ఇక్కడ లీక్ ఉందన్న, ఇక్కడ ఒక లీక్ ఉంది. ఈ లీక్ లో నుంచి ఎంత పోతుందంట? ఈ సెంటెన్స్ సరిగ్గా చదవాలి. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టు ఫిల్ ద ట్యాంక్, బట్ వెన్ ద ట్యాంక్ ఇస్ 1/3 ఫిల్, ఎ లీక్ డెవలప్స్. ఇక్కడ ఒక లీక్ ఉందనుకుందాం. ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ త్రూ విచ్ 1/3 ఆఫ్ ద వాటర్ సప్లై బై బోత్ ద పైప్స్ లీక్ అవుట్. అంటే ఈ 2 పైపుల్లో నుంచి ఎంత వాటర్ పడుతుందో అందులో 1/3 వచ్చి ఈ లీక్ లోంచి బయటకు పోతుందని చెప్పడం. ఈ 2 పైపుల నుంచి ఎంత వాటర్ పడుతుంది అంటే 5 liters పడుతుంది, అవునా? 5 liters లో నుంచి ఇది ఏమవుతుంది? 5 లో 1/3 పోతుంది. 5 లో 1/3 అంటే ఎంత? 5 into 1/3 is equals to 5/3 is equals to 5/3. ఇంత ఇది వచ్చి బయటకు పోతుంది. యాక్చువల్లీ 5 liters దాంట్లో పడుతుంది, అందులోంచి 5/3 బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే ఎంత? 5 3 15, 15 minus 5 అంటే 10/3. ఈ 10/3 అనేది ట్యాంక్ లో ఉంటది, ఈ 5/3 అనేది బయటకు పోతుంది. ఈ 5/3 పోగా మనకి ఇంకా ట్యాంక్ లో ఎంత ఉంటది? 10/3 ఉంటదమ్మా. ఇప్పుడు గంటకి 10/3 ట్యాంక్ లో పడుతుంది. గంటకి ఎంత? 10/3 liters in 1 hour. గంటకి ఆ బయటకు పోగా ట్యాంక్ లో ఎంత వాటర్ మిగులుతుంది అంటే 10/3 liters మిగులుతుంది. గాట్ ఇట్? ఇప్పుడు 10/3 liters మిగిలితే మనకి ఇంకా ఎంత ట్యాంక్ ఫిల్ అవ్వాలి? యాక్చువల్లీ 60 లీటర్లు. 60 లీటర్లు 20 లీటర్లే మన ట్యాంక్ ఫిల్ అయింది. ఇంకా 40 లీటర్లు పెండింగ్ ఉందమ్మా. ఆ 40 లీటర్లు నిండాలి కదా. అంటే 40 liters నిండడానికి ఎంత టైం పడుతుంది? 40 liters నిండడానికి ఎంత టైం పడుతుంది? సో క్రాస్ మల్టిప్లికేషన్ 40 into 1 by 10/3 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 40 into ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది, 3/10 t/10. ఇందులో 4 times పోతుంది, 12 hours పడుతుంది. అంటే చూడండి ఇక్కడ ఈ 40 liters నిండడానికి ఇట్ విల్ టేక్ 12 hours. ఇట్ విల్ టేక్ 12 hours. కానీ టోటల్ ట్యాంక్ అంటే ఫస్ట్ ఈ 20 liters నిండడానికి కూడా 4 hours తీసుకుంది కదా. ద టోటల్ ట్యాంక్ నిండడానికి ఎంత అంటే
4 hours it initially take. After that it take 12 hours. So the tank is filled in 16 hours. So the tank is filled in 16 hours. Is that clear? Done? Yes. Got it. So ఇవి models అండి. These are the models we have. Yeah, this is all done. The next we'll go with the time, speed and distance. Time, speed and distance. So time, speed and distance. ఇందులో మనకి done. Time, speed and distance. Time, speed and distance. So ఈ ఎంటైర్ ఈ టాపిక్ లో యూనిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ అంటే దేనిని దేంట్లో కొలుస్తాం, దేనిని దేంట్లో కొలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టైంని మనం దేంట్లో కొలుస్తాం అంటే అవర్స్ లో కొలవచ్చు, ఆర్ మినిట్స్ లో కొలవచ్చు, ఆర్ సెకండ్స్ లో కూడా కొలవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనుకుందాం, ఏ నుంచి బికి. హియర్ వి హావ్ అ పాయింట్ ఏ అండ్ హియర్ వి హావ్ అ పాయింట్ బి. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి. సో ఇట్ టేక్ 1 hour, లేదంటే ఇట్ టేక్స్ 30 minutes, రైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది, లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 10 minutes పట్టింది, లేదంటే ఇట్ టేక్ 2 hours. అదర్వైజ్ ఇట్ టేక్స్ జస్ట్ 10 minutes అంటే సెకండ్స్ లో కన్వర్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మినిట్స్ ఇంటూ 60, 10 into 60 యుల్ గెట్ 600 seconds. సో టైం ని మన అవర్స్ లో మెజర్ చేయొచ్చు, లేదంటే మినిట్స్ లో మెజర్ చేయొచ్చు, లేదంటే సెకండ్స్ లో కూడా మెజర్ చేయొచ్చు. ద యూనిట్స్ ఆఫ్ టైమ్ ఇస్ అవర్స్, మినిట్స్ ఆర్ సెకండ్స్, రైట్. అదే డిస్టెన్స్ ని వి మెజర్డ్ ఇన్ ఐదర్ ఇన్ కిలోమీటర్స్ ఆర్ ఇన్ మీటర్స్, ఐదర్ ఇన్ కిలోమీటర్స్ ఆర్ ఇన్ మీటర్స్. అంటే అక్కడి నుంచి అక్కడికి అరౌండ్ 10 kilometers ఉంటుంది, లేదంటే ఇంటి పక్కన ఎలా అంటే ఎంత 10 meters నడిస్తే 100 meters ఉంటుంది అని చెప్తాం కదా. డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ ఐదర్ ఇన్ కిలోమీటర్స్ ఆర్ ఇన్ మీటర్స్. అంటే మైల్స్ లో కూడా చెప్తారు, కానీ మనం జనరల్ గా యూ డోంట్ టచ్ మైల్స్, రైట్. నెక్స్ట్ స్పీడ్. నెక్స్ట్ స్పీడ్. స్పీడ్ చూడమ్మా, ఈ స్పీడ్ ఎలా చెప్పాలి అంటే మనకి ఇవన్నీ కూడా whether it's a time or a distance, ఇవన్నీ కూడా when the distance is in kilometers, then time should be in hours. అంటే కిలోమీటర్ పర్ అవర్ ఇలా అన్నా చెప్తాం, లేదంటే ఆర్ మీటర్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు మనకు రిలేషన్ ఉంటుంది. రిలేషన్ ఏంటంటే అది డిటిఎస్, డిటిఎస్ అంటే distance is equals to time into speed. Distance is equals to time into speed. దీనిని బట్టి మనం ఎలా డెరైవ్ చేయొచ్చు, time is equals to distance upon speed, time is equals to distance upon speed, or speed is equals to distance upon time, or speed is equals to distance upon time. ఇక్కడ స్పీడ్ is equals to distance by time ఉంది కదా, దీనిని తీసుకుంటే డిస్టెన్స్ ఒకవేళ కిలోమీటర్లు ఉందనుకోమ్మా, కిలోమీటర్ బై టైం వచ్చి అవర్స్ లోనే ఉండాలి. లేదంటే డిస్టెన్స్ మీటర్స్ లో ఉందనుకో, టైం ఎప్పుడు సెకండ్స్ లోనే ఉంటుంది తప్ప మినిట్స్ ని ఎక్కడ మనం టచ్ చేయము. మినిట్స్ ని ఎక్కడ కూడా టచ్ చేయము. ఒకవేళ ఆడు మినిట్స్ లో ఇచ్చాడు అనుకో, దాన్ని గంటల్లో కన్నా కన్వర్ట్ చేసేసుకుంటాం, లేదంటే సెకండ్స్ లో కన్నా కన్వర్ట్ చేసేసుకుంటాం తప్ప ఎక్కడా కూడా కిలోమీటర్ పర్ మినిట్ లేదా మీటర్ పర్ మినిట్ అని ఉండదు. ఒకటి కిలోమీటర్ పర్ అవర్, లేదంటే మీటర్ పర్ సెకండ్. ఇదేంటిది, కిలోమీటర్ బై అవర్ అంటే కేఎంపిహెచ్, కిలోమీటర్ పర్ అవర్. ఇది మీటర్ బై సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఎప్పుడు కూడా ఐదర్ ఇన్
kilometer per hour or in meter per second. దాని మీనింగ్ ఏంటంటే when we are finding speed in kilometer per hour లో చెప్తున్నాము అంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా కిలోమీటర్ లోనే ఉండాలి, మీటర్ లో చెప్పకూడదు అప్పుడు. ఎందుకంటే మనకి తర్వాత లాస్ట్ లో యూనిట్స్ KMPH అంటే స్పీడ్ 10 KMPH అంటడం అంటే మీనింగ్ ఏంటి 10 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్, అంతేగాని 10 మీటర్స్ ఇన్ 1 అవర్ చెప్పడం. So whenever it defined that it's a 10 kmph, then the distance is in kilometers and time is in hours. అప్పుడే కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ మనకి టైం అవర్స్ లో లేదంటే కన్వర్ట్ చేసుకోవాలి, మనకి డిస్టెన్స్ కిలోమీటర్ లేకపోతే కన్వర్ట్ చేసుకోవాలి. లేదంటే మీటర్ పర్ సెకండ్ అన్నాడు అనుకో, ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మీటర్స్ లోనే ఉండాలి, టైం అనేది సెకండ్స్ లోనే ఉండాలి. టైం అనేది సెకండ్స్ లోనే ఉండాలి, అంతేగాని అది కిలోమీటర్ లోని ఇది సెకండ్స్ లోని చెప్పకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా మినిట్స్ ని మినిట్స్ లా యూజ్ చేయం. వెదర్ వీ హ్యావ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ మినిట్స్, దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అవర్స్ ఆర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ సెకండ్స్, అంతేగాని ఓన్లీ మినిట్స్ లో ఎక్కడ చెప్పము. డన్. నౌ కన్వర్షన్ తీసుకుందాం. కన్వర్షన్స్ అంటే ఏం చేస్తామంటే టైం అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలి, మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1 అవర్ ఇస్ నథింగ్ బట్ 1 into 60 minutes. 1 into 60 minutes. అంటే if you multiply with 60, then hour is converted into minutes. When you multiply with 60, hour is converted into minutes. Minute ni seconds lo convert cheyalante 1 minute is equals to 1 into 60 seconds. 1 into 60 seconds. What it means, if you convert minutes into seconds, you have to multiply with 60. Then minute is converted into seconds. Right? Now 1 hour ni seconds lo convert cheste enta avutadi ante first 60 it is converted into minutes and second 60 is converted into hours. That means 3600 seconds, which is equals to 1 hour. 1 hour ni minutes lo seconds lo convert cheste 3600 seconds. So దీనికి బ్యాక్ ట్రేస్, సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే if you want to convert seconds into minutes, then you have to by 60 and minutes into hours and by 60. Whenever you require to convert seconds into hours, then it should be 1 by 3600. Then seconds is converted into hours. Then seconds is converted into hours. Right? Next, kilometers into meters. Kilometers into meters. So if you multiply with 1000, kilometer is converted into meters. అదే 2 kilometers మీటర్ లో కన్వర్ట్ చేయాలంటే 2 into కిలోమీటర్ తీసి మీటర్ పెట్టాలంటే 1000 తో కన్వర్ట్ చేయాలి. మల్టిప్లై, then it is 2000 meters is nothing but 2 kilometers. 5 kilometers ఏం చేయాలి? 5 into కిలోమీటర్స్ రీప్లేస్ చేయాలంటే 1000 meters తో రీప్లేస్ చేయాలి. Then it becomes 5000 meters. Units are very important here. Got it? Now, if you want to convert meters into kilometers, then you have to divide it with 1000. Then meters is converted into kilometers. Got it? Now, speed. Speed kmph ni meter per second lo convert cheyalante em cheyali? kmph ni meter per seconds lo convert cheyalante chudandam, kilometers ni మనం ఎందులో మారుస్తున్నాం? మీటర్స్ లో మారుస్తున్నాం. 1 kilometer is equal to how many meters? 1000 meters by per అంటే బై కదా, బై 1 hour ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే 3600 seconds. 3600 seconds. 2 zeros get cancelled. 2 ఇందులో 5 times, ఇందులో 18 times. That means you have to multiply with 5 by 18. Then kmph is converted into meter per second. Then kmph is converted into meter per second. క్లియర్ ఉందా? నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో వాడు 36 kilometers per hour అంటాడు. 36 kilometers per hour. Now you have to convert this into meter per second. 36 kilometers per hour ని మీటర్ పర్ సెకండ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 36 మీ kmph ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 5 by 18 meter per second. Now it is converted into meter per second. క్యాన్సిల్ చేస్తే
10 meter per second. 10 meter per second. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ యు గో విత్ 18 kmph, హౌ మెనీ మీటర్ పర్ సెకండ్? ఇది గుర్తుపెట్టేసుకోవాలి డైరెక్ట్ గా. అంటే 18 into kmph ని మీటర్ పర్ కన్వర్ట్ చేయాలంటే 5/18 మీటర్ పర్ సెకండ్స్. ఈ రెండు క్యాన్సిల్ అయితే 5 మీటర్ పర్ సెకండ్. అంటే ఎక్కడైనా మనకి 18 kmph ఉంటే, ఇఫ్ వి రిక్వైర్డ్, we can replace this 18 kmph into 5 meter per second. We can replace this 18 kmph into 5 meter per second. Got it? Now, done. చూడండి, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 18 kmph is equals to 5 meter per second and 36 kmph is equals to 10 meter per second. అలాగే 18 3s 8 16, and if you go to 54 kmph ఎంత అవుతుంది? 54 into 5/18. ఇది ఇందులో 3 times పోతుంది. 15 meter per second. 54 kmph అంటే 15 meter per second. 72 kmph, then it is 20 meter per second. And 90 kmph, 25 meter per second. And 108 kmph, 108 kmph, then it becomes 30 meter per second. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడన్నా మనకి 18 kmph ఉంటే దాన్ని మనం తీసేసి 5 meter per second అని పెట్టేసుకోవచ్చు అవసరమైతే. whenever we have 108 kmph, then whenever we required, we can replace with 30 meter per second. సో ఇందులో బేసిక్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 18 kmph అంటే మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ వెహికల్ ఒక గంటలో 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఒక గంటలో 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అదే 30 minutes లో ఎంత చేస్తుంది అంటే 1 hour లో 18 కిలోమీటర్స్ పోతుంది. కాబట్టి హాఫ్ అన్ అవర్ లో ఇట్ ట్రావెల్స్ ఓన్లీ 9 కిలోమీటర్స్. లేదంటే 15 minutes లో ఎంత పోతుంది? 4.5, ఎందుకంటే అందులో సగం కాబట్టి. ఎప్పుడైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెడ్ దట్ ఇట్స్ 90 kmph అంటే మీనింగ్ ఏంటంటే గంటకి 90 కిలోమీటర్లు పోతుంది, హాఫ్ అన్ అవర్ లో 45 కిలోమీటర్స్ పోతుంది, లేదంటే 2 గంటల్లో 180 కిలోమీటర్స్ పోతుంది అని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి టైమ్ ఈజ్ ఈక్వల్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 90 kmph అండ్ 2 గంటలు ట్రావెల్ చేస్తుంది కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 hours. అప్పుడు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో speed is equals to here 90 kmph into time అంటే ఎంత 2 hours. then the distance is ఎంత వస్తుంది? 90 into 2 180 kilometers. ఇలా చెప్పకూడదమ్మా, దీనికి సింప్లిఫికేషన్ అలా ఉండకూడదు. వాడు ఏమన్నాడంటే స్పీడ్ వచ్చి 90 kilometers ఇచ్చాడు అండ్ ఇట్ ట్రావెల్స్ ఫర్ 2 hours. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద వెహికల్ అన్నాడంటే అది మనకి మైండ్ లో ఎలా ఉండాలంటే అది గంటకి 90 kilometers ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఆయన ఎన్ని గంటలు ట్రావెల్ చేశాడు? 2 hours ట్రావెల్ చేశాడు. అంటే ఫస్ట్ 1 hour లో 90 kilometers ట్రావెల్ చేస్తాడు, సెకండ్ 1 hour లో ఇంకో 90 kilometers ట్రావెల్ చేస్తాడు. సో మొత్తంగా 180 kilometers ట్రావెల్ చేశాడు. ఎంత టైంలో? 2 hours లో. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై దట్ మ్యాన్ ఇన్ 2 hours ఈజ్ 180 kilometers. ఇలా మైండ్ లో క్యాల్కులేషన్ అవ్వాలి. అంతేగాని డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ఫార్ములా వేసుకోవడం. ఇట్స్ అ కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ అని 72 అంటే డైరెక్ట్ గా 20 meter per second అని వేసేసుకునేటట్టుండాలి. ఇట్ కమ్స్ త్రూ ప్రాక్టీస్. రైటా? డన్. సో ఇందులో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు అనేది చూసాం అనుకోమా. If we go through this, ఇది ఉంచుదాం. Now add a page to this. Now
Done. Here they may ask like distance is equals to like you have to find distance where speed is given as 20 meter per second and the time is given as 300 minutes. What is the distance? అంటే ఇది చూస్తుంటే ఏమవుతుందంటే స్పీడ్ ఇచ్చాడమ్మా ఎంత ఇచ్చాడు 20 మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 300 మీటర్స్ ఇచ్చాడు. బిఫోర్ దట్ ఇది తీసుకుందాం ఫస్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 kmph అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 hours. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చి కిలోమీటర్స్ లో కావాలి, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు ఈ డిస్టెన్స్ కిలోమీటర్స్ కావాలి అండ్ స్పీడ్ కూడా అవర్స్ లో ఇచ్చాడు, సారీ టైం కూడా అవర్స్ లో ఇచ్చాడు, స్పీడ్ కూడా కేఎంపిహెచ్ ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ కన్వర్షన్ అక్కర్లేదు, డైరెక్ట్ గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం ఈ రిలేషన్ వేసేస్తాము. ఎందుకు వేసేస్తాము? అన్ని యూనిట్స్ ఒక దాంట్లోనే, ఇక్కడ కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ అవర్స్ ఉంది, ఇక్కడ కేఎంపిహెచ్ ఉంది. దెర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆఫ్ యూనిట్స్ కన్వర్జేషన్. స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి 20 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 20 hours, దట్ ఈస్ ఈక్వల్స్ టు 400 kilometers. దట్ ఈస్ ఈక్వల్స్ టు 400 kilometers. ఈజీగా ఉంది. అలా కాకుండా లైక్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ 20 kmph and time is equals to like if we consider 180 minutes, then distance is equals to how much? Then distance is equals to how much? Good. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చినాడు ఫస్ట్ యూనిట్స్ చెక్ చేస్తాము. ఇది కేఎంపిహెచ్ లో ఉంది అండ్ దిస్ ఈజ్ ఇన్ మినిట్స్, దిస్ ఈజ్ ఇన్ మినిట్స్. డైరెక్ట్ గా స్పీడ్ ఇంటూ టైం 20 ఇంటూ 180 వేయకూడదు, ఎందుకంటే ఇది మినిట్స్ లో ఉంది, ఇది అవర్స్ లో ఉంది. నౌ వీ హావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ అవర్స్. we can convert this into hours. 180 minutes ni hours lo convert cheste enta 180 divided by 60, that is equals to 3 hours. That is equals to 3 hours. Ante minutes ni hours lo convert cheyalante em cheyali, you have to divide with 60. ఇది ఇందులో 3 times పోతుంది కాబట్టి 3 hours. ఇప్పుడు మనకి డైమెన్షన్స్ అన్ని యూనిట్స్ అన్ని కూడా ఒకే దాంట్లో ఉన్నాము. ఇక్కడ కేఎంపిహెచ్ లో ఉంది, ఇది వాల్యూ 20, ఇది అవర్స్ లో ఉంది, టీ వాల్యూ ఎంత 3. Now speed is 20 kmph and time is equals to 3 hours. Then distance is equals to enta, distance is equals to speed into time, that is 20 into 3 which is equals to 60. ఏంటిది కిలోమీటర్స్ అండ్ మీటర్స్ అంటే కిలోమీటర్స్. వై? బికాస్ స్పీడ్ is in kmph and time is in hours. ఇలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద యూనిట్స్. ఆ యూనిట్స్ అన్ని కూడా ఒక దాంట్లో ఉన్నాయా? కిలోమీటర్స్ లో, డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఉండాలి, టైం అవర్స్ లో ఉండాలి అండ్ స్పీడ్ వచ్చి కేఎంపిహెచ్ లో ఉండాలి. లేదంటే డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఉండాలి, టైం సెకండ్స్ లో ఉండాలి, స్పీడ్ మీటర్ పర్ సెకండ్ లో ఉండాలి. సో అలా ఉన్నప్పుడు సాల్వ్ చేయడమే, లేదంటే కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే యూ షుడ్ కన్వర్ట్. నౌ ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ హ్యావ్ టు ఫైండ్ క్వశ్చన్ మార్క్ అండ్ స్పీడ్ ఈస్ గివెన్ యాజ్ 20 meter per second. Speed is given as 20 meter per second and time is given as 300 meters. Time is given as 300 meters. ఇప్పుడు నాకు డిస్టెన్స్ వచ్చి 1 కిలోమీటర్స్ లో కావాలి అండ్ ఐ రిక్వైర్ ది డిస్టెన్స్ ఇన్ మీటర్స్. ఐ రిక్వైర్ ది డిస్టెన్స్ ఇన్ మీటర్స్. ఎప్పుడు కూడా ఎలా ఉన్నా ఫస్ట్ కిలోమీటర్ పర్ అవర్ లో కనుక్కున్న తర్వాత మీటర్స్ లో కన్వర్ట్ చేయడం ఈజీ అండి, రైట్? ఇది 20 meter per second ఉంది, 20 meter per second ఉంది. ఇది 300 minutes ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసాం అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ గెట్ అ బిగ్ నెంబర్. ఇది సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే జనరల్ గా ఎన్ని సెకండ్స్? 300 ఇంటూ మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే 60, 18000 సెకండ్స్, అంతే కదా, సెకండ్స్. అండ్ ఇది మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ మనకేం తెలుసు, స్పీడ్ ఇంటూ టైం, దట్ ఈస్ ఈక్వల్స్ టు స్పీడ్. ఇది సెకండ్స్ లోనే ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది, డైరెక్ట్ వేసేయచ్చు. 20 ఇంటూ 18000, అంతే కదా. 36, how many zeros? 4 zeros. 1 2 3 4, అంతే కదా. 18 36 4 సున్నాలు. దిస్ ఈస్ ద డిస్టెన్స్. ఇప్పుడు ఇదేంటి? మీటర్స్ లో అండి.
ఇది మీటర్స్ లో. అదే డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అంటే 3,60,000 ని మీటర్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1000 తోటి డివైడ్ చేయాలి. దెన్ ఇట్ బికమ్స్ 360 కిలోమీటర్స్. 360 కిలోమీటర్స్. డిస్టెన్స్ కిలోమీటర్ లో అడిగాడు. ద ఆన్సర్ ఇస్ 360. ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ మీటర్స్ దెన్ 360000. That means 3,60,000 meters. ఇది మామూలుగా సాల్వ్ చేయాలంటే ఇలా చేయొచ్చండి. సో ఇఫ్ యూ గో విత్ లైక్ 300 minutes, అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని అవర్స్ మనకి? బై 60 5 hours ఇది, అవునా? 5 hours. అండ్ 20 meter per second అంటే కిలోమీటర్ పర్ అవర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 18/5 ఆర్ సింప్లీ గుర్తుపెట్టుకుంటే 72 kmph అంతే కదా. 20 meter per second, if you want to replace with kmph then it is 72 kmph. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఈజీగా ఉండండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్. ఇది kmph లో ఉంది, ఇది అవర్స్ లో ఉంది. సో 72 into 5, 5 2s are 10, 1 7 5 35, 1 36. That is 360 kilometers. That is 360 kilometers. So whenever you want to solve a question, first of all చూసుకోవాల్సింది ఏంటి? యూనిట్స్ చూసుకోవాలి. ఆ యూనిట్స్ అన్ని కూడా ఒకే వింగ్ లో ఉన్నాయా అంటే కిలోమీటర్స్ సంబంధించిన కిలోమీటర్స్, అవర్స్, కిలోమీటర్ పర్ అవర్. మీటర్స్ లో అంటే మీటర్స్, సెకండ్స్, కిలోమీటర్ పర్ సెకండ్. టైం ఎప్పుడు కూడా మనకి అవర్స్ లో ఇవ్వచ్చు, సెకండ్స్ లో ఇవ్వచ్చు, మినిట్స్ లో కూడా ఇవ్వచ్చు. కానీ మినిట్స్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయం. వేర్ ఎవర్ వి ఫైండ్ మినిట్స్, either you have to convert it into hours or you have to convert it into seconds. Done. చూడండి, a man crosses a road 250 meters wide in 75 seconds. His speed in kilometer per hour. His speed in kilometer per hour. 250 meters ని ఆయన 75 seconds లో క్రాస్ చేస్తాడట, అంతే కదా. 250 meters ని 75 minutes లో క్రాస్ చేస్తాడంట. అయితే స్పీడ్ ఎంత అని అడిగడం. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 250 meters and time is equals to 75 seconds. Now I required speed. Actually speed is equals to ఏమంటే మనకి speed is equals to distance by time, అంతేనా? distance by time. distance by time అంటే 250 by time ఎంత? 75. ఇదంతా ఇది మనకి మీటర్ పర్ సెకండ్స్, ఎందుకంటే ఇది డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది, ఇది సెకండ్స్ లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్, దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. అప్పుడు సింప్లిఫై చేయడమే, ఎంత వస్తే అంత ఆన్సర్. సో 25 ఇందులో 3 times పోతుంది, 25 ఇందులో 10 times పోతుంది, ఇది ఇందులో 2 times పోతుంది, ఇది ఇందులో 6 times పోతుంది. దెన్ యూ విల్ గెట్ 12 kmph or kilometer per hour, which is the option B. ఇక్కడ కన్వర్జన్ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లో చేయాలంటే 5/18 గుర్తుపెట్టుకోమ్మా. వెన్ ఎవర్ యూ వాంట్ టు కన్వర్ట్ kmph into meter per second, then you have to multiply with 5/18. Whenever you want to convert meter per second into kmph, then you have to multiply with 18/5. ఎప్పుడైతే 18/5 తో మల్టిప్లై చేసామో మీటర్ పర్ సెకండ్ వచ్చి కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే 5/18 తో చేసానో kmph వచ్చి మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది. కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకున్నాము, ఇక్కడ kmph ఇది నథింగ్ బట్ km per hour, నథింగ్ బట్ kmph ని మీటర్ పర్ సెకండ్ అంటే 1 kilometer is equals to ఎంత? 1000 meters by hour కి ఎన్ని సెకండ్స్? 3600 seconds, అవునా? ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 times పోతుంది, ఇందులో 18. అంటే చూడండి kmph ని ఇక్కడ ఏమైంది? మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయడానికి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి మర్చిపోతే అలా సాల్వ్ చేసుకుంటాను. రైట్, డన్.
The next one, an athlete runs 200 meters race in 24 seconds. 200 meters 24 seconds లో రన్ చేస్తాడట. అయితే స్పీడ్ ఇన్ కేఎంపిహెచ్ అన్నాడు. ఏమన్నాడు? డిస్టెన్స్ ఈస్ గివెన్ యాజ్ 200 meters and time is given as 24 seconds. Now I require the speed in KMPH. So speed is equals to, ఎప్పుడు ఇవి రాసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే గుర్తుంటాయి. ఎగ్జామ్ లో రాసుకోకూడదు. when you want to solve the questions or ప్రాక్టీస్ సెషన్ లో ఖచ్చితంగా రాసుకుంటూ ఉండాలంటే గుర్తుంటాయి. రాసుకుంటూ ఉంటే బెటర్. స్పీడ్ is equals to distance upon time. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? the distance is 200 meters by టైం ఎంత? 24. ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది. దాంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5. 18/5. ఇప్పుడు 6 3s are 18 and 6 4s are 24. అంతే కదా. 5 4s are 20. ఇది ఇందులో 10 times పోతుంది. 20 into 3, then you will get 30 kmph. అంటే 30 kilometers per hour. 30 kilometers per hour. Got it? Next, a man walking at a rate of 5 kmph crosses a bridge in 15 minutes. The length of the bridge in meters. The length of the bridge in meters. ఇందక్కడ వరకు మనకి ఏమి ఇచ్చాడు? టైం, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ అడిగాడు. ఇప్పుడు ఏమన్నాడు? డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఇచ్చాడు, మనకి టైం కూడా ఇచ్చాడు. స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత? స్పీడ్ is given as 5 kmph and time is given as 15 minutes. So distance is equals to, actually మనకి ఏం తెలుసు? స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు. కానీ డైరెక్ట్ గా మల్టిప్లై చేసేస్తామా? నో, చేయకూడదు. ఎందుకని చేయకూడదు? ఒకవేళ ఇక్కడ 15 hours అని ఇచ్చాడు అనుకో, డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తాం. బట్ మినిట్స్ లో ఇచ్చాడమ్మా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అవర్స్. అవర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 15 into మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 60, which is equals to 1/4 hour. ఇప్పుడు డైరెక్ట్ చేసేయచ్చు. స్పీడ్ is equals to మనకి ఏమొచ్చింది? 5 into టైం ఎంత? 1/4. ఇది ఎందులో ఉంది? కిలోమీటర్స్ లో ఉంటదమ్మా. ఎందుకంటే ఇది KMPH లో ఉంది, ఇది అవర్స్ లో ఉంది. ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఎందులో వస్తుంది? మనకి కిలోమీటర్స్ లో వస్తుంది. ఆ కిలోమీటర్స్ ని ఐ రిక్వైర్ ద ఆన్సర్ ఇన్ మీటర్స్ కాబట్టి కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1000. 4 100 లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 25. సో 250 టైమ్స్ పోతుంది. 5 into 250, 1250 meters is the length of the bridge. 1250 meters is the length of the bridge. Is this clear? Right? ఇది ఇది సింపులే, ఇది కష్టమేం కాదు. The speed is given as 5 kmph అంటే 5 km/h ఇచ్చాడు. లేదంటే దీనినే ఫస్ట్ మీరు km/h నుంచి m/s కూడా కన్వర్ట్ చేసేయచ్చు. km/h నుంచి m/s లో కన్వర్ట్ చేయాలంటే వాట్ వి హావ్ టు డు? 5 m/s. That means it is now 5 into something అలా చేసుకో. m/s 5/18 తో మల్టిప్లై చేసి అలాగన్నా చేయొచ్చు. లేదంటే దీన్ని సింప్లిఫై చేసి వచ్చేది ఇక్కడ 5/4 అనేది ఏంటి? మనకి 5/4 కిలోమీటర్స్ అన్నది. 5/4 అనేది కిలోమీటర్స్. ఇప్పుడు ఈ కిలోమీటర్స్ ని m/s లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 1000 చేయాలి. అంటే 5/4 into 1000, then it is 1250 meters. 1250 meters. Next. A man reduces his speed to 2/3. A man reduces his speed to 2/3. He takes 1 hour more in walking a certain distance. అంటే ఆయన స్పీడ్ మామూలుగా స్పీడ్ గా నడుస్తూ ఉంటాడు. ఆ స్పీడ్ ని తగ్గించాడంట. అంటే ఆయన నడిచే స్పీడ్ కన్నా ఎంత తగ్గించాడు? 2/3 కి తగ్గించేసాడంట. మ్యాన్ రెడ్యూసెస్ హిస్ స్పీడ్ టు 2/3. 2/3 కి యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 3 kmph తో నడుస్తున్నాడు అనుకోండి. అంటే 3 km/h, గంటకి 3 kilometers నడుస్తున్నాడు అనుకోండి. ఆయన ఎంతకు తగ్గించాడు?
ఓన్లీ 2 కిలోమీటర్ గంటకు 2 కిలోమీటర్స్ తగ్గించాడు. అంటే 1/3 ఆఫ్ ద స్పీడ్ హీ రెడ్యూసెస్ తగ్గించాడు. లేదంటే 2/3 కి స్పీడ్ తీసుకొచ్చాడు. ఈ రెండింటికి మీనింగ్ ఒకటి. యాక్చువల్లీ 1/3 తగ్గించాడు అంటే ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు? 2/3 స్పీడ్ తో వెళ్తున్నాడు. అదే చెప్పాడు. A man reduces his speed to 2/3. ఆయన స్పీడ్ ఎంత వెళ్తున్నాడో అంత తగ్గించి 2/3 వరకు తీసుకొచ్చాడు. అంటే ఎంత తగ్గించాడు? 1/3 తగ్గించాడు. ఓకే, డన్. The time, so 1 hour more in walking a certain distance. The time in hours to cover the distance with his normal speed. The time in hours to cover a distance on a normal speed. నార్మల్ స్పీడ్ తో కవర్ చేస్తే ఆ డిస్టెన్స్ ఎంత సేపట్లో కవర్ చేస్తాడని అడిగాడు. నార్మల్ స్పీడ్ తో పోతే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు. యాక్చువల్లీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, బట్ చలో ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవాలనుకుందాం. లెట్ us go with A to B. A to B. ఇప్పుడు he want to cover a distance. Done. ఒకవేళ ఈయన 1 kmph తో పోతే 1 kmph తో నడిస్తే t టైం తీసుకున్నాడు అనుకుందాం. టు రీచ్ B. ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1 kmph తో పోతే t టైం తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏమైంది? సో అప్పుడు ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 into t. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు t. ఇప్పుడు ఆయన నార్మల్ స్పీడ్ తో పోతే అలా కాకుండా ఏం చేశాడు? స్పీడ్ 2/3 కి తగ్గించాడు. 2/3 kmph. ఎంత టైం పట్టిందంట? ఒరిజినల్ టైం కన్నా 1 hour ఎక్స్ట్రా పట్టిందంట. t+1 hour ఎక్స్ట్రా పట్టిందంట. అప్పుడు దీనికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం వేసాం అనుకోండి. వాట్ విల్ గెట్? స్పీడ్ ఎంత? 2/3 ఇంటూ టైం ఎంత? t+1. దిస్ ఈస్ ద డిస్టెన్స్. ఈయన 2/3 తో నడిచిన ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళాడు, టైం ఎక్కువ పట్టింది. ఓన్లీ 1 kmph వెళ్ళినా ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాడు, t టైం పట్టింది. అంటే ఫస్ట్ టైం కవర్ చేసిన డిస్టెన్స్, రెండో టైం కవర్ చేసిన డిస్టెన్స్ కూడా d అనం. నేను ఫస్ట్ డిస్టెన్స్ d, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో నడిచేసాను? t టైంలో నడిచాడు. సెకండ్ టైం ఇదే dని ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఈయనకి ఎంత టైం పట్టిందంట? 2/3 ఇంటూ t+1. అంటే ఫస్ట్ టైం నడిచిన డిస్టెన్స్ రెండోసారి నడిచిన డిస్టెన్స్ ఈక్వలే కదా. సో ఈ d ఎంత నడిచాడో ఈ d కూడా అంతే నడుస్తాడు. సో దిస్ d ఈజ్ ఈక్వల్స్ టు d. ఈ d వాల్యూ ఎంత? t ఈజ్ ఈక్వల్స్ టు ఇదంత 2/3 ఇంటూ t+1. ఆ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, హియర్ d ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్. ఎప్పుడైనా మనకి a ఈజ్ ఈక్వల్స్ టు సమ్ b and c is equals to some b అన్నాడు అనుకోండి, we can easily write a is equals to c అని రాసేస్తాం. ఎందుకంటే a equals to b and c equals to b. ఈ bb ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఉన్న b ప్లేస్ లో డైరెక్ట్ రీప్లేస్ విత్ c, దెన్ a is equals to c అనొచ్చు. సో ఇక్కడ మనకి ఏమైంది? d is equals to t ఉంది, b is equals to 2/3 into t+1 ఉంది. అంటే రెండు సమానం కాబట్టి ఈ రెండు కూడా సమానం అవుతాయి. t is equals to 2/3 into t+1. సింప్లిఫికేషన్ చేసాం అనుకో, t into 3, t3 is equals to 3t is equals to 2t plus 2. 2t plus, ఎందుకంటే 2 into t 2t, 2 into 1 2. Now ఈ 3t ఉంది కదా, సో ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకో, 3t is equals to 2t plus 2. ఈ 2t ని ఇటే తీసుకొచ్చాం మనకి ఏమవుతుంది? 3t minus 2t is equals to 2. t is equals to 2. t is equals to 2. అంటే ఇక్కడ మనకి ఈ t వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చిందాము. అంటే డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? 2 అవుతుంది. t is equals to ఎక్కడ మనకు వచ్చిన d is equals to 2 వచ్చింది. అంటే వాడు ఏమడిగాడు? the time to cover the distance with his normal speed. నార్మల్ స్పీడ్ తో పోతే ఎంత టైంలో వెళ్తాడు అని చెప్పడం. నార్మల్ స్పీడ్ తో పోతే మన t is the నార్మల్ స్పీడ్ అనుకున్నాం కదా, t is equals to 2 వచ్చింది కాబట్టి ద ఆన్సర్ హియర్ a is equals to 2 hours.
ద ఆన్సర్ హియర్ A is equals to 2 hours. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఐ మీన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, రైట్. అగైన్ ముందు కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ అయితే సింప్లిఫికేషన్ ఏమీ అక్కర్లేదు, జస్ట్ అలాగే క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేస్తుంది. డన్. నౌ ఇక్కడ మనకి ఏముందంటే ఒక ఆయన ట్రావెల్ చేస్తున్నాడంట. ఇఫ్ హీ స్టార్ట్స్ విత్ హిస్ నార్మల్ స్పీడ్, ఇక్కడ లెటర్స్ కన్సిడర్ A to B అనుకుందాం. A to B, A to B. A man should travel from A to B. Got it? ఇప్పుడు A to B కి యూజువల్ గా ఆయన జనరల్ గా నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 1 kmph గంటకి 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాడు అనుకో, అక్కడికి వెళ్ళడానికి ఏమైందంటే ఒక టైము 2 hours 2 hours పట్టింది అనుకో, లేదంటే 3 hours పట్టింది అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఈయన స్పీడ్ తగ్గించారనుకో, స్పీడ్ తగ్గించిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఆయన యూజువల్ స్పీడ్ తో ట్రావెల్ చేసిన A to B నడుస్తారు, అండ్ స్పీడ్ తగ్గించి నడిచిన A to B నడవాలి, అంటే D అనేది కాన్స్టెంట్. ఎప్పుడైనా వాట్ ఎవర్ ద క్వశ్చన్, ఏ క్వశ్చన్ లో అన్నా కానీ ఇలా కంపారిజన్ ఇచ్చాడు అనుకున్నాం. కంపారిజన్ అంటే స్పీడ్ కంపారిజన్ ఇచ్చాడు ఇక్కడ మనకి, ఎందుకంటే ఒక స్పీడ్ తో వెళ్ళాడు, తర్వాత స్పీడ్ ని తగ్గించాడు, ఇలా 2 స్పీడ్స్ ఇచ్చాడు అక్కడ. సో టైమ్స్ కూడా 2 ఉంటాయి. whenever we have a similar values of 2 types, ఖచ్చితంగా మనకి 3 కూడా వేరియబుల్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనేది వేరియబుల్స్. ఆ 3 కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. టైమ్, స్పీడ్, డిస్టెన్స్ అనేది వేరియబుల్. ఎప్పుడైనా మనకి 2 టైమ్స్ అనో, లేదంటే 2 స్పీడ్స్ అనో, అదర్వైజ్ 2 డిస్టెన్స్ అనో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్న మూడిట్లో ఒకటి కాన్స్టెంట్ గా ఉంటుంది, ఉన్న మూడిట్లో ఒకటి కాన్స్టెంట్ గా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆ కాన్స్టెంట్ ఏంటి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేయాలి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ నార్మల్ స్పీడ్ తో పోతే కొంచెం టైంలో వెళ్ళాడు A నుంచి B కి, తర్వాత స్పీడ్ తగ్గించాడంటే స్పీడ్ మారింది, అవునా. స్పీడ్ తగ్గిస్తే ఏమైందంటే మామూలుగా పట్టే టైం కన్నా 1 గంట ఎక్స్ట్రా పట్టింది, అంటే టైం కూడా మారింది, టైం కూడా మారింది. కానీ రెండిట్లో కాన్స్టెంట్ గా ఏముంటది, ఓన్లీ డిస్టెన్సే ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఆయన కొంచెం డిస్టెన్స్ నడిచాడు, సెకండ్ టైం కూడా అదే డిస్టెన్స్ నడిచాడు, డిస్టెన్స్ లో చేంజ్ ఏం కాలేదు. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు మనం ఈక్వేషన్ ఎలా తీసుకొస్తాం అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ అగైన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని తీసుకుని ఆ రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం ఏమనుకుందాం అంటే లేటెస్ట్ స్పీడ్ ఆయన 1 kmph తో నడిచాడు అనుకుందాం. అప్పుడు ఎంత టైం పట్టింది, T టైం పడుతుంది, టైం వచ్చి T, అవునా. అప్పుడు దీనికి డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ కొన్ని స్పీడ్ అన్నా మనం బెటర్ 1 kmph చేసుకుందాం. సో స్పీడ్ ఎంత 1 ఇంటూ టైం ఎంత T. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు T వచ్చిందమ్మా. ఇది ఈక్వేషన్ 1 ఫస్ట్ స్టేట్మెంట్ కి. సెకండ్ స్టేట్మెంట్ కి ఏంటి, ఈయన స్పీడ్ తగ్గించాడు, ఎంతకి తగ్గించాడు, 2/3 కి రెడ్యూస్ చేశాడు, 2/3 kmph. అప్పుడు టైం ఏమైంది, మనకి పట్టే టైం కన్నా 1 గంట ఎక్స్ట్రా పట్టిందండి, టైం ఈజ్ ఈక్వల్స్ టు T+1. అప్పుడు దీనికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా సేమ్, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 2/3 ఇంటూ టైం ఎంత T+1. సింప్లిఫై చేసాం, D ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ T+1. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2. ఇలా మనకి ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఈక్వేషన్ ఏం తెచ్చాలి, దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్. ఇక్కడ చూడండి కాన్స్టెంట్ ఏంటి, D డిస్టెన్స్. సో మన ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు T వచ్చింది, ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ T+1 వచ్చింది. ఈ రెండు కూడా ఈక్వేషన్ తెచ్చుకొని సాల్వ్ చేసేస్తాము. సాల్వ్ ఎలా చేస్తాము, వెన్ మనకేం తెలుసు A ఈజ్ ఈక్వల్స్ టు సమ్ B అండ్ A ఈజ్ ఈక్వల్స్ టు సమ్ C అంటే మనం ఏం రాయొచ్చు, B ఈజ్ ఈక్వల్స్ టు C అని రాయొచ్చు, రైట్. B ఈజ్ ఈక్వల్స్ టు C అంటే చూడండి ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, అంటే అప్పుడు ఏం రాయొచ్చు, ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చా, T ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ T+1. సింప్లిఫై చేసాం అనుకో 3T ఈజ్ ఈక్వల్స్ టు 2T+2. దీన్ని ఎలా తీసుకొచ్చాం అనుకో 3T - 2T ఈజ్ ఈక్వల్స్ టు 2.
సో t ఈజ్ ఈక్వల్స్ టు 2. t ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే నార్మల్ స్పీడ్ తో పోతే చూడండి, when he goes with the normal speed it will take t time. t అంటే ఎంత వచ్చింది మనకి 2 వచ్చిందమ్మా. అంటే నార్మల్ స్పీడ్ తో పోతే 2 అవర్స్ లో వెళ్ళిపోతాడు. లేదంటే తగ్గించిన స్పీడ్ తో వెళ్తే ఏమవ్వాలి, t+1 అంటే 2+1 3 అవర్స్ లో వెళ్ళిపోతుంది. 2+1 3 అవర్స్ లో వెళ్ళిపోతుంది. ఇది కాన్సెప్ట్. ఈజీగా చేయాలి అంటే సింపుల్ గా చేసేస్తాం చూడమ్మా. దీనికి అసలు కాన్సెప్ట్ ఏమక్కర్లేదు. మనకి ఏంటి ఇక్కడ 2/3 కి రెడ్యూస్ అయింది. 2/3 కి రెడ్యూస్ అయిందమ్మా స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు కావాలంటే ఇక్కడ మనం 1 వేసుకొని ఫస్ట్ పై దాన్ని దీన్ని మల్టిప్లై చేస్తాం. అంటే 2 into 1 is 2 and 3 into 1 is 3. 3 hours ఇది టైం అన్నమాట. 2 hours 3 hours. యూజువల్ టైంలో పోతే 2 hours లో పోతాడు, తగ్గించుకుపోతే 3 hours లో పోతాడు. ఇక్కడ మనకు 2, 3 అంటే అనేది మన క్వశ్చన్ బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ హీ రెడ్యూస్ హి స్పీడ్ బై 4 to 5 అన్నాడు అనుకోమా, అప్పుడు ఏం చేస్తాం, 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వేస్తాం. ఇది టీ వాల్యూ అండి. 4 into 1 ఐదర్ 4 hours పడుతుంది, లేదంటే 5 into 1 5 hours పడుతుంది. ఈ రెండిట్లు టైమ్స్. అందులో యూజువల్ టైం ఏంటి, రెడ్యూస్డ్ టైం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. యూజువల్ టైం అంటే తక్కువ ఉన్నది యూజువల్, ఎందుకంటే స్పీడ్ తగ్గించాడు అంటే టైం పెరుగుతుంది. ఇక్కడ మనకు 2 వాల్యూస్ ఉన్నాయి, ఒకటి 2 ఉంది, ఇక్కడ ఒకటి 2 ఉంది, ఒకటి 3 ఉంది. సో స్పీడ్ తగ్గించింది ఏది 3 hours, నార్మల్ స్పీడ్ తో పోయింది అది 2 hours. వాడేం అడిగాడు, నార్మల్ స్పీడ్ తో పోతే టైం ఎంత అన్నాడు, కాబట్టి ద ఆన్సర్ ఇస్ 2. అదే రెడ్యూస్డ్ స్పీడ్ తో పోతే టైం ఎంత పడుతుంది అంటే 3 hours పడుతుంది. ఇంకా సింప్లిఫికేషన్ ఏం అక్కర్లేదు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాను. జనరల్ గా ఏం చేస్తామంటే ఇలా 2/3 అనో లేదంటే 5/6 ఆఫ్ ద స్పీడ్ అంటే ఏం చేస్తా అంటే 5 into సరే ఇక్కడ 2/3 ఉంది కాబట్టి 2 into 1 2 hours, ఇంకోటి 3 into 1 3 hours. రెండు టైమ్స్ ఉంటాయి, నార్మల్ స్పీడ్ రెడ్యూస్డ్ స్పీడ్. నార్మల్ స్పీడ్ 2 hours, రెడ్యూస్డ్ స్పీడ్ 3 hours. అలా కాకుండా 2/3 పెంచాడు అనుకోండి, స్పీడ్ రెడ్యూస్ చేశాడు కాబట్టి తీసుకున్నాం. 2/3 అంటే యాక్చువల్ స్పీడ్ కన్నా 2/3 పెంచాడు అంటే ఏమవుతుంది, 2 అనేది పెంచిన స్పీడ్ అవుతుంది, 3 అనేది నార్మల్ స్పీడ్ అవుతుంది ఒకవేళ పెంచితే. గాట్ ఇట్? దిస్ ఇస్ ద కాన్సెప్ట్. చూడంగానే అది చూడగానే చెప్పేస్తారు, సింప్లిఫికేషన్ ఏం అక్కర్లేదు మనకి. డన్. Now time, speed and distance. Time, speed, distance. చూడమ్మా, స్పీడ్ అంటే ఏంటి, ద రేట్ at which a body or an object travels to cover certain distance is called speed of the body. అంటే ఒక వెహికల్, జనరల్ గా వెహికల్ తీసుకుంటాం, ఒక కారు అంతే కదా. The rate at which the body or an object travels, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider 2 stations A, B అనుకుందాం. A నుంచి B కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఎంతో కొంత స్పీడ్ తో పోవాలి. అసలు స్పీడ్ 0 అంటే కార్ అక్కడ స్పీడ్ లేదంటే కార్ ఏ దగ్గర ఉంటుంది, రైట్? ద రేట్ ఎట్ విచ్ ఎంత స్పీడ్ తో పోతుందో 20 kilometers 30 kmph 40 kmph 35 kmph, ఇట్స్ కాల్డ్ అ స్పీడ్. అర్థం చేసుకోవాలి అంతే. నెక్స్ట్, టైం అంటే ఏంటి, ద డ్యూరేషన్ ఇన్ అవర్స్, minutes or in seconds spent to cover certain distance is called time. అక్కడి నుంచి ఇక్కడ పోవడానికి పట్టేదాన్ని జనరల్ గా విల్ కన్సిడర్ as a time. Distance, the length of the path traveled by an object or a person between two places is called distance. A నుంచి B కి, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఆ దాన్ని విల్ కాల్ ఇట్ as a distance. The units of speed, time and distance should be in the same metric system. మనం చెప్పుకున్నాం కదా, km/h అంటే km/h, ఇది ఆ టైం అవర్స్ లో ఉండాలి, అది డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఉండాలి. అదే మీటర్/సెకండ్ అంటే డిస్టెన్స్ మీటర్స్ లో ఉండాలి, టైం సెకండ్స్ లో ఉండాలి, స్పీడ్ వచ్చి మీటర్/సెకండ్స్ లో వస్తుంది. సేమ్ మెట్రిక్ సిస్టమ్ కి చెంది ఉండాలి, అంతేగాని విడివిడిగా ఇది అంటే డిస్టెన్స్ వచ్చి కిలోమీటర్స్ లో, టైం వచ్చి సెకండ్స్ లో ఉన్నప్పుడు we can't find. Either you have to convert this kilometers into meters or you have to convert this seconds into hours, అంతేగాని క్యాలిక్యులేట్ చేయకూడదు. If speed kept constant, then the distance covered by an object is proportional to time.
So what it means? If speed kept constant, if speed kept constant, then the distance covered by an object is proportional to time. Distance is equals to speed into time. అంతే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, let us go with the A, B and A, C. Otherwise D, C. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈజ్ మూవింగ్ విత్ 20 kmph, అంటే వీడు 20 km/s తోనే ట్రావెల్ చేస్తున్నాడు అనుకోమా. ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ 5 hours పట్టిందండి. అంటే డిస్టెన్స్ ఎక్కువ కదా, అంటే ఇది 100 kilometers ఉంటుంది. దాని స్పీడ్ 20 kmph, టైం 5 hours, అంటే గంటకి 20 kilometers వెళ్తుంది. 5 hours ఎంత వస్తుంది? 100 వెళ్తుంది. రైట్. ఒకవేళ ఇఫ్ ఇట్ వాంట్ టు ట్రావెల్స్ ఫర్ 200 kilometers, అంటే మీనింగ్ ఏంటంటే అదే 20 kmph తో ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 10 hours పడుతుంది. సో వాట్ ఇట్ మీన్స్, ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే డిస్టెన్స్ పెరిగిందనుకో టైం కూడా పెరుగుతుంది. ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే. అర్థమవుతుందా? ఇప్పుడు డిస్టెన్స్ 100 నుంచి 200 kilometers వచ్చింది డిస్టెన్స్, స్పీడ్ అదే 20 అనుకున్నాం అనుకో, టైం ఏమొచ్చింది? 5 నుంచి 10కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ వాంట్ టు ట్రావెల్స్ ఫర్ ఓన్లీ 50 kilometers, లైక్ EF with 20 kmph, that means 50. ఆ టైం ఎంత పడుతుంది? 2.5 hours పడుతుంది, ఎందుకంటే 100 లో సగం కాబట్టి. సో వాట్ ఇట్ మీన్స్, వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే ఈ డిస్టెన్స్ టైం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ లో ఉంటాయి. డిస్టెన్స్ పెరిగితే టైం పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గితే టైం తగ్గుతుంది. ఎప్పుడు? స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే. అదే చెప్పాడు. when if speed is kept constant, if speed is kept constant, the distance covered by an object is proportional to time. Distance time కి proportionality ఉంటుంది. if time is kept constant, time constant గా ఉన్నా మనకి ఏమవుతుంది? distance and speed is proportional, directly proportional. time constant గా ఉన్నా distance directly proportional ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు వెన్ ఎవర్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫస్ట్ కేసులో ఏమైందండి? స్పీడ్ కాన్స్టెంట్ పెట్టాడు కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఇక్కడ టీ కాన్స్టెంట్ లో పెట్టినా సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ పెరిగితే స్పీడ్ పెరుగుతుంది. గాట్ ఇట్? అదే చెప్పాడు ఆయన. నౌ ద థర్డ్ వన్, ఇది చూడండి. ఇఫ్ డిస్టెన్స్ కెప్ట్ కాన్స్టెంట్, అదే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు స్పీడ్ కి టైం కి రిలేషన్ ఎలా ఉంటది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది చూడండి. రైట్. నౌ ద క్వశ్చన్ ఈజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, అంటే ఇది మారదు. let us say it is 100 kilometers అనుకుందాం. 100 kilometers అనుకుందాం. ఇప్పుడు చూడండి వాడేమంటాడు? ఇఫ్ డిస్టెన్స్ కెప్ట్ కాన్స్టెంట్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఈ 1000 kilometers ఫర్ ఎగ్జాంపుల్ వీడు 100 kmph తో ట్రావెల్ చేస్తున్నాడు అనుకో, అంటే గంటకి 100 kilometers ట్రావెల్ చేస్తున్నాడు అనుకున్నాం. రైట్. అప్పుడు వీడు ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే 1 hour లో వెళ్ళిపోతాడు. 1 hour లో వెళ్ళిపోతాడు. అదే ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్స్ విత్ 50 kmph, 50 kmph తో పోతే ఇటు బికి వెళ్ళడానికి ఎంత, ఏ నుంచి బికి 100 kilometers, బికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 1/2 hour లో వెళ్ళిపోతాడు. లేదు, 2 hours లో వెళ్తాడు. 50 kmph తో పోతే 2 hours లో వెళ్తాడు. అదే వీడు
200 kmph తో పోతే ఎంత పడతాడు? హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాడు. 200 అయితే హాఫ్ అన్ అవర్, 100 అంటే 1 అవర్, 50 అంటే 2 అవర్స్. ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 100 kmph వెళ్తే గంటలో వెళ్ళిపోతాడు. అంటే స్పీడ్ 100 అయితే టైం ఎంత? 1 అవర్. అదే స్పీడ్ 200 అంటే టైం ఎంత? హాఫ్ అన్ అవర్. ఇఫ్ ద స్పీడ్ is 50 kmph, the time is 2 hours. సో వాట్ ఇట్ మీన్స్, స్పీడ్ పెరిగింది అంటే టైం తగ్గుతుందమ్మా, గంట నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. లేదు స్పీడ్ తగ్గింది 100 నుంచి 50కి వస్తే టైం పెరుగుతుంది, గంట నుంచి 2 గంటలకు వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద రిలేషన్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వెన్ ద డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే ద స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ద స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. దట్ ఈస్ ద రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది పెరిగితే అది తగ్గుతుంది, రైట్? నౌ సో ఇంకేంటి, ట్రైన్స్, ఈ ట్రైన్స్ కాన్సెప్ట్ అంతా విల్ డిస్కస్ ఆన్ నెక్స్ట్ సెషన్. జనరల్ గా ట్రైన్స్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ ఏముంటుందంటే అమ్మా, ప్రాబ్లమ్స్ చేద్దాం. ట్రైన్స్ కి మనం టైం స్పీడ్ డిస్టెన్స్ కి కాన్సెప్ట్ ఒకటే. ఇంకా కాన్సెప్ట్ లో టైం స్పీడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం, అయ్యే ఫార్ములాస్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ట్రైన్ లెంగ్త్ కూడా కన్సిడర్ చేస్తాం అంతే. ఇంకా అందులో దానికి దీనికి డిఫరెన్స్ ఏముండదు. ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, దిస్ ఈస్ ద ట్రైన్, లెట్ us go with, ఇది ఒక ట్రైన్ అనుకుందాము. ఈ ట్రైన్ వాడేమంటాడంటే ఒక మనిషిని కానీ లేదంటే ఒక పోల్ని కానీ, అదర్వైజ్ అ మ్యాన్ ఆర్ అ పోల్ ఆర్ అ ట్రీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కాన్స్టెంట్ గా ఉండాలి అక్కడ, అంటే నిలబడి ఉండాలి. ఇంకోటి ఏంటంటే దాని లెంగ్త్ ఏదైతే ఉందో అది నెగ్లిజిబుల్, అంటే కన్సిడర్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఈ ట్రైన్ ఈ పోల్ని కానీ మనిషిని కానీ దాటాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 మీటర్స్ ట్రైన్ అనుకుంది. 100 మీటర్స్ ట్రైన్ ఒక మనిషిని దాటాలి అంటే అది ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి అంటే ఇక్కడ మొదలుకొని ఈ ఎండింగ్ పార్ట్ ఇక్కడ రావాలి కదా, ఈ ఎండింగ్ పార్ట్ ఇక్కడ రావాలి. సో ఇట్ షుడ్ బి ట్రావెల్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. అంటే 100 మీటర్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. అంటే ఇక్కడ లెంగ్త్ అనుకున్నాం 100 మీటర్స్ అనుకున్నాం కాబట్టి ఈ ట్రైన్ 100 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ చెట్టుని కానీ మనిషిని కానీ దాడుతుంది. అంటే ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ మ్యాన్, ఇట్ షుడ్ ట్రావెల్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ఆ ట్రైన్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు ట్రావెల్ చేయాలి. ఇది ఫస్ట్ కేసు అండి. ఒక ట్రైన్ ఒక కాన్స్టెంట్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ కూడా లెంగ్త్ ఏం కన్సిడర్ చేయకూడదు. మనం ఓన్లీ మనిషి అంటే ఎంత చిన్నగా లెంగ్త్ చిన్నదని కన్సిడర్ చేస్తాం. సో మనిషి నించుని ఉంటే ఆయన్ని ఇక్కడ ట్రైన్ ఇక్కడ ఉందనుకోమ్మా, ఇప్పుడు ఈ మనిషిని ఎలా దాటుతుంది, ఈ ఎండింగ్ పార్ట్కి వెళ్ళిపోవాలి, ఇప్పుడు దాటినట్టు, అంతేగాని సగం వెళ్తే ఇంజిన్ వెళ్ళిపోతే దాటినట్టు కాదు. ద ఎంటైర్ ట్రైన్ షుడ్ బి క్రాస్ ద మ్యాన్, దెన్ వీ కన్సిడర్ దట్ ద ట్రైన్ క్రాసెస్ అ మ్యాన్ అని చెప్తాం. ఇప్పుడు ఆ ట్రైన్ మ్యాన్ అని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. గాట్ ఇట్? ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే ఒక ట్రైన్ ఉంటుంది, ఇట్ వాంట్ టు క్రాస్ అ ప్లాట్ఫామ్ ఆర్ అ బ్రిడ్జ్. ఇది ఒక 100 మీటర్స్ అనుకుందాం అండ్ కన్సిడర్ దిస్ యాజ్ అ 50 మీటర్స్ లెంగ్త్. ట్రైన్ లెంగ్త్ ఎంత ఉంది? 50 మీటర్స్ ఉంది. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత ఉంది? 100 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ వరకు ఉన్న ట్రైన్ ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలంటే ఎక్కడ రావాలి, ఈ ఎండింగ్ పార్ట్ ఇక్కడికి వచ్చేయాలి. ఎండింగ్ పార్ట్ ఇక్కడికి వచ్చేస్తేనే దాన్ వి సే దట్ ద ట్రైన్ క్రాస్ ద ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అండ్ length of the platform or length of the bridge. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్స్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్.
ఎప్పుడు when a trains want to cross a bridge or a platform. ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని అడుగుతాడు. అది ట్రైన్ లెంగ్త్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్. ఈ రెండిటిని క్రాస్ చేస్తేనే వి సెట్ దట్ ద ట్రైన్ క్రాసెస్ ఆఫ్ ప్లాట్ఫామ్, లేదంటే దాట్లనట్లే. అండ్ ద థర్డ్ వన్, ఇలా ఒక ట్రైన్ ఉంది అండ్ హియర్ ఇస్ అనదర్ ట్రైన్. ఇది లెంగ్త్ వచ్చి L1 అనుకుందాం, ఇది లెంగ్త్ వచ్చి L2 అనుకుందాం. రెండు ఇంజన్ టచ్ అయింది. ఇప్పుడు ఈ రెండు ట్రైన్లు ఒకదానికొకటి, ఇప్పుడు రెండు ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉంటాయి. ఈ రెండు ట్రైన్లు ఇలా వెళ్ళాలి అంటే ఎంత డిస్టెన్స్ క్రాస్ చేయాలి? ద డిస్టెన్స్ కవర్డ్ బై ద టూ ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద టూ ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్. Distance is equals to length of train 1 and length of train 2. This is train 1, and this one is train 2. Distance should be traveled by the trains to cross each other is L1 plus L2. L1 plus L2 అని తీసుకుంటాము. ఈ ఇదే ట్రైన్స్ కాన్సెప్ట్. మిగతా అంతా కూడా డిస్టెన్స్, స్పీడ్, టైమ్ కాన్స్టెంట్, అవన్నీ కాన్స్టెంట్. సో దీని మీద ప్రాబ్లమ్స్ మనం రేపు సెషన్ లో చేద్దాం. ఇది as well as the time, speed and distance ఇంకో కొన్ని మోడల్స్ ఉంటాయి. those two models will cover in the next session, right? Done. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, we will discuss it, no issue. బట్ చెప్పినవి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు రాదు. ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇంకా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ విల్ గో త్రూ నెక్స్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కి అప్పుడు వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ కూడా బేసిక్స్. అంటే కాన్సెప్ట్ మీరు ఇవి ఉంటాయి తెలియక మర్చిపోయి ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ ను గుర్తు చేయడానికి ఇవి బేసిక్స్ చెప్తున్నాము. దీంట్లో అంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దాట్ ద థింగ్. ఇవి మనకి క్లియర్ థరోగా ఉంటే అవి మీకు ఏమవుతుంది చెప్పగానే అర్థం అవుతుంది. ఇది కొంచెం డౌట్ ఉన్నది అనుకోండి, డెఫినెట్ గా అది అర్థం కాదు. అందుకని ఇది ఎంత జాగ్రత్తగా, ఎంత విడమర్చి స్లోగా క్లాస్ వెళ్ళింది. రైట్? డన్. ట్రై టు అండర్స్టాండ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసి చేస్తా ఉండండి, డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఇది, ఇంతకు మించి బయటికి ఏం కాన్సెప్ట్ ఉంది. రైట్? డన్. థ్యాంక్ యూ. టేక్ కేర్. Yeah, okay sir, thank you sir, thank you so much sir. Students,